స్టార్ట్ చేద్దాం. ఓకే ప్రభు. జ్ఞానాజ్ఞానశలాకయా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం భూతలే స్వయం గదామహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణారఘునాథాన్వితం సజీవం సాద్వైతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాణేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవద్గీత శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపాదాయ విష్ణుప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణిచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. తారిణం పరమానంద చైతన్య ఈశ్వరం అపవిత్రం సర్వావస్థాంగతోభ్యాం సర్వావస్థాం గతోపిః యస్మరేత్ శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. ఈ మధ్య హరే కృష్ణ ప్రభుజీ, మనం ఇవాళ ఏం చదువుతాం? చైతన్య చరితామృతం అమ్మా. చెప్పాను ప్రభుజీ 5వ అధ్యాయంలో ఉన్నట్టున్నాం. 9వ అధ్యాయంలో ఉన్నాయండి. 382 పేజీ ఆగాను. 9వ అధ్యాయంకి వెళ్ళావా? 9వ అధ్యాయంకి వెళ్ళిపోయాను. ఆహా, 5 నుండి అందుకని. అదే 382 పేజీ. ఓకే, 73 ఆ శ్లోకం పూర్తవలేదా ప్రభు? ఏమండి, ఆ శ్లోకం పూర్తి అయిపోయినట్టుంది. 6వ శ్లోకం పూర్తయిందండి. 7వ శ్లోకం నుంచి చదవాలి ప్రభు. 382 పేజీ అంటే 41వ శ్లోకం. అవును ప్రభుజీ, 41. చాలా పెద్దది కదా ప్రభు. అచ్చా, సారీ. అది అవ్వలేదేమో, అయిపోయిందా 41? నేను వేరే పుస్తకం చూస్తున్నాను. భాగవతం చూస్తున్నాను. కాదు, 41 శ్లోకం అయిపోయిందా? 5వ అధ్యాయంలో ఉన్నట్టున్నాం ప్రభుజీ, నాకు తెలిసి. మరి 5వ అధ్యాయము 41లో ఇంకా కంప్లీట్ కాలేదేమో అనుకుంటాను. కంప్లీట్ అయిపోయింది అన్నట్లుగా మనం ఒక క్లాసులో మనం క్లాస్ లో లేం కదా. నేను కూడా మిస్ అయ్యానమ్మా, మధ్యలో నేను మిస్ అయ్యాను. అవును, నేను పూర్ణమదం చదివేశాం. బహుశా 42 నుంచి అయి ఉంటదమ్మా. 42 నుంచి అయి ఉంటుంది. స్టార్ట్ చేస్తామమ్మా. స్టార్ట్ చేయండి. మాకు 1 మినిట్. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 5వ అధ్యాయం. శ్రీ నిత్యానంద బలరాముని మహిమ 42వ శ్లోకం. తాహాయే రామేర రూప మహాసంకర్షణ చిచ్చక్తి ఆశ్రయతి హో కారణేర కారణ. అక్కడ ఆధ్యాత్మిక ఆకాశంలోని బలరాముని మహాసంకర్షణ రూపమే చిచ్చక్తికి ఆశ్రయము. అతడే సమస్త కారణములకు కారణమైన ప్రధాన కారణము. 43వ శ్లోకం. చిచ్చక్తి విలాస ఏక శుద్ధ సత్వనామ శుద్ధ సత్వమయ యత వైకుంఠాదిధామ. చిచ్చక్తి విలాసములలో ఒకటి విశుద్ధ సత్వమని వర్ణించబడింది. సమస్తమగు వైకుంఠ ధామాలు దానిలోనే ఉన్నాయి. 44వ శ్లోకం. షడ్విధైశ్వర్యతాః సకల చిన్మయ సంకర్షణేర విభూతి సవజానిక నిశ్చయ. షడ్విభూతులు అన్నీ పూర్తిగా ఆధ్యాత్మికము. అవన్నీను సంకర్షణుని విభూతి రూపాలని నిశ్చయముగా తెలుసుకోవాలి. 45వ శ్లోకం. జీవనామ తటస్థాఖ్య ఏకశక్తి హయా మహాసంకర్షణ సబ జీవేర ఆశ్రయ. జీవుడని తెలియబడే ఒక తటస్థ శక్తి ఉన్నది. మహాసంకర్షణుడే సకల జీవులకు ఆశ్రయం. 46వ శ్లోకం. యాహైతే విశ్వోత్పత్తి యాహాతే ప్రళయ సేయి పురుషేర సంకర్షణ సమాశ్రయ. ఎవ్వని నుండి ఈ జగత్తు సృష్టించబడిందో, ఎవ్వని యందు అది లయిస్తుందో అట్టి పురుషునికి సంకర్షణుడే మూలాశ్రయము. హరే కృష్ణ. ఇంకా చదివితే చదవండి, ఎందుకంటే ఎక్కువ మంది లేరు. చదవనా ప్రభుజీ? ఇంకొంచెం చదవండి. సరే ప్రభుజీ, 50 దాకా చదివేస్తాను. 47వ శ్లోకం. సర్వాశ్రయ సర్వాకృత ఐశ్వర్య అపార అనంత కహితే నారే మహిమాయాహార. అతడు సంకర్షణుడు, సర్వాశ్రయుడు, అన్ని విధాలుగా అతడు అద్భుతమైన వాడు.
అతని ఐశ్వర్యము అపారమైనది, అనంతుడైన అతని మహిమను పలుకలేదు. 48వ శ్లోకం. తురీయ విశుద్ధ సత్వ సంకర్షణ నామ విహోయార అంశ సేయి నిత్యానందరామ. దివ్యమగు విశుద్ధ సత్వమైనట్టి ఆ సంకర్షణుడు నిత్యానంద బలరాముని అంశ. 49వ శ్లోకం. అష్టమ శ్లోకేర కైల సంక్షేపే వివరణ, నవమ శ్లోకేర అర్థ సునదియామన. 8వ శ్లోకాన్ని నేను క్లుప్తముగా వివరించాను. ఇప్పుడు 9వ శ్లోకాన్ని వివరిస్తున్నాడు. సావధానముగా వినండి. 50వ శ్లోకం. మాయా భర్త జాండ సంగాశ్రయాంగ సేతే సాక్షాత్కారణాంబోధి మధ్యే యస్యైకాంసః శ్రీ పుమానాదిదేవా తం శ్రీ నిత్యానంద రామం ప్రపద్యే. అనువాదం. యవ్వని అంశ కారణ సముద్రములో శయనించి ఉండి కారణోదక సాయి విష్ణువుగా పిలువబడుచు మాయాధిపతి అయిన మూల పురుషుడు సకల విశ్వాలకు ఆశ్రయుడు అయి ఉన్నాడు. అటువంటి శ్రీ నిత్యానందరాముని పాదములకు వందనములు. ఆపడా ప్రభుజీ? ప్రభామత చదువుతాను. హరే కృష్ణ. 51వ శ్లోకం. వైకుంఠ బాహిరయేయ జ్యోతిర్మయ ధామ తాహార బాహిరే కారణానవనామ. వైకుంఠ బాహిరే, వైకుంఠ లోకాలకు బయట, హే ఆ జ్యోతిమయ ధామ నిరాకార బ్రహ్మ తేజము, తాహర బాహిరే ఆ తేజమునకు బయట, కారణ ఆనవనామ కారణ సముద్రము. అనువాదం. వైకుంఠ లోకాలకు ఆవల నిరాకార బ్రహ్మ తేజము ఉన్నది, ఆ తేజమునకు ఆవల కారణ సముద్రము ఉన్నది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. నిరాకార బ్రహ్మగా తెలియబడే నిరాకార తేజము ఆధ్యాత్మిక ఆకాశంలోని వైకుంఠ లోకముల బయట ప్రదేశం. నిరాకార బ్రహ్మమునకు ఆవల మహాకారణ సముద్రము ఉన్నది, అది భౌతిక ఆధ్యాత్మిక ఆకాశముల నడుమ నెలకొని ఉన్నది. ఈ కారణ సముద్రం యొక్క గౌణ ఫలమే ప్రకృతి. కారణ సముద్రంలో శయనించే కారణోదక సాయి విష్ణు కేవలము ప్రకృతిపై చూపుని సారించడం ద్వారా విశ్వమును సృజిస్తాడు. కనుక భౌతిక సృష్టితో శ్రీకృష్ణుడు స్వయంగా ఎటువంటి సంబంధము లేదు. భగవంతుడు ప్రకృతిపై దృష్టిని సారించగా దాని నుండి పలు విశ్వములు ఉత్పన్నమవుతాయని భగవద్గీత ధృవపరిచింది. గోలోక మందల శ్రీకృష్ణుడు గాని వైకుంఠ మందల నారాయణుడు గాని భౌతిక సృష్టితో ప్రత్యక్షమైన సంపర్కానికి రారు. వారి ప్రకృతి పూర్తిగా దూరంగా ఉంటారు. కారణ సముద్ర పరిధికి ఆవల ఉన్నటి ప్రకృతిపై దృష్టి నిలపడమే కారణోదక సాయి విష్ణువు రూపంలో మహాసంకర్షణ కార్యం. తనపై దృష్టిని సారించడం వరకే ప్రకృతి భగవంతునితో సంబంధం కలిగి ఉన్నది. అతని దృశ్య శక్తిచే ఆమెకు బీజ ప్రదానం జరుగుతుందని చెప్పబడింది. మాయ కారణ సముద్రాన్ని సృజించనైనను సృజించను. ఎందుకనగా భగవంతుని చూపు చాలా దూరం నుండియే ఆమెపై కేంద్రీకృతమవుతుంది. భగవంతుని చూపు ప్రకృతిని క్షుభితం చేయగా కార్యం శీఘ్రమే ఆరంభమవుతుంది. జడ పదార్థం ఎంత శక్తివంతమైనప్పటికీ తనకు తాను ఎటువంటి అధికారము లేనట్టుదని ఇది సూచిస్తుంది. భగవత్కరుణిచే దాని కార్యక్రమం ఆరంభమవుతుంది. అప్పుడు సమస్త జగత్తు ఒక క్రమమైన పద్ధతిలో ప్రకటమవుతుంది. స్త్రీ గర్భవతి కావడం అనే ఉపమానం ఈ విషయాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడంలో మనకు తోడ్పడుతుంది. స్త్రీ తబ్దుగా ఉన్నట్టుది, కానీ పురుషుడు తన శక్తిని ఆమెలో ప్రవేశపెట్టినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. శిశు జన్మకు కావలసిన సమస్త పదార్థాలను గర్భం నుండి ఆమె అందజేస్తుంది. అదే విధంగా భగవంతుడు ప్రకృతిని సచేతనం కాపిస్తాడు. అప్పుడు అది సృష్టి నిర్మాణానికి కావలసిన పదార్థాలను అందజేస్తుంది. ప్రకృతికి 2 విభిన్న దశలు ఉన్నాయి. ప్రధానమని తెలియబడే దశ సృష్టి ఉత్పత్తి కావలసిన ఘటక పదార్థాన్ని అందజేస్తుంది. ఇక మాయ అనబడే దశ సముద్రం మందలే నురుగువలే తాత్కాలికమైన తన ఘటక పదార్థాన్ని ప్రకటింపజేస్తుంది. నిజానికి ప్రకృతి యొక్క తాత్కాలిక ప్రదర్శనని ఆదిలో భగవంతుని చూపు ద్వారానే కలిగినట్టు. భగవంతుడు సృష్టికి ప్రత్యక్ష కారణం కాగా ప్రకృతి పరోక్ష కారణమై ఉన్నది. తాము నామమాత్ర పరిశోధన తెచ్చిన గమ్మత్తైన విషయాలచే గర్వితులై ఉండే లౌకిక శాస్త్రజ్ఞులు జడ పదార్థం వెనుక ఉన్నట్టు భగవంతుని నిజమైన శక్తిని చూడలేరు.
అందుచేతనే విజ్ఞాన శాస్త్రకారుడి మానవ జీవన లక్ష్యాన్ని పణముగా పెట్టి జన్మను క్రమంగా భగవద్రహిత నాగరికత వైపునకు నడిపిస్తుంది. జీవిత లక్ష్యాన్ని మరిచిన వారే లౌకికలు చాలినంత పొందడానికే పరుగుతీస్తారు. కానీ భగవత్ కరుణించే ప్రకృతికి అది వరకే చాలినంత ఉన్నదని వారు తెలుసుకోలేరు. ఈ విధంగా వారు నాగరికత పేరుతో గొప్ప పరిహాసాస్పద స్థితిని తయారు చేస్తూ ప్రకృతి యొక్క సహజమైన సమృద్ధిలో అసంతుల్యతను సృష్టిస్తారు. ప్రకృతి సర్వస్వమని తలుస్తూ మూల కారణాన్ని ఎరగకపోవడం అజ్ఞానమే. సమస్త ప్రపంచాన్ని జ్ఞానవంతం కావించే ఆధ్యాత్మిక జీవన నిప్పురవ్వను తన నిర్హేతు కరుణచే వెలిగించి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికే శ్రీ చైతన్యులు అవతరించారు. కృష్ణ శక్తిచే మాయ ఏ విధంగా పనిచేస్తుందో వివరించడానికి శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త అగ్నిలో కాల్చబడిన ఇనప కడ్డీ ఉపమానాన్ని వసుకుతున్నారు. ఇనప గడ్డి అగ్ని కాకపోయినా అది ఎర్రగా కాల్చబడే అగ్ని వలె అవుతుంది. అదేవిధంగా ప్రకృతి యొక్క సమస్త కార్యాలు నిజానికి ప్రకృతి కార్యాలు కాక జడ పదార్థం ద్వారా ప్రకటమైనటి భగవత్ శక్తి కలాపాలు. విద్యుత్ శక్తి రాగి తీగల ద్వారా ప్రయాణిస్తుందని, కానీ దీని భావం రాగి తీగలు విద్యుత్ శక్తి అని కాదు. విద్యుత్ శక్తి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రవీణుడైన జీవుని నియంత్రణలో తయారవుతుంది. అదేవిధంగా ప్రకృతి నియమాల గారడీ వెనుక పరమనిత్యుడు ఒకడున్నాడు. అతడు విద్యుత్ ఉత్పత్తి కార్యాంగంలో ఇంజనీర్ వంటివాడు. అతని మేధస్సు వల్లే సమస్త సృష్టి ఒక పద్ధతిలో నడుస్తుంది. లౌకిక కలాపాలకు ప్రత్యక్ష కారణమైనటి ప్రకృతి గుణములు కూడా ఆదిలో నారాయణ చేతనే చోదితమైనవి. ఇది ఏ విధముగా సాధ్యమనే విషయం ఒక చిన్న ఉపమానం ద్వారా వివరించబడుతుంది. కుమ్మరివాడు మట్టి నుండి కుండను తయారు చేసినప్పుడు కుమ్మరి చక్రము, పనిముట్లు, మట్టి అనేవి కుండను ఉపాదాన కారణం అవుతాయి. కానీ కుమ్మరివాడు దానికి ప్రధాన కారణం. అదే విధముగా నారాయణ సమస్త భౌతిక సృష్టిలకు ప్రధాన కారణం. ప్రకృతి సమస్త ఘటక పదార్థాలను సమకూరుస్తుంది. అందువల్ల నారాయణ లేకుండా ఇతర కారణాలన్నీ వ్యర్థమే అవుతాయి. కుమ్మరివాడు లేకపోతే కుమ్మరి చక్రము, పనిముట్టు హృదయే కదా. లౌకిక శాస్త్రజ్ఞులు భగవంతుని విస్మరిస్తారు కనుక వారి కుమ్మరి చక్రంతోనూ అది తిరగడంతోనూ కుమ్మరి వాని పనిముట్టుతోనూ కుండల కటక ద్రవ్యంతోనూ అక్కడ కలవారే కుమ్మరి వాణిని గురించిన జ్ఞానం లేనివారుగా అయినట్లు ఉంటుంది. కనుక నవీన విజ్ఞాన శాస్త్రము చర్మ కారణం గురించి ఏమీ తెలియనట్టు అసమగ్ర భగవద్రహిత నాగరికతని తయారు చేసింది. వైజ్ఞానిక పురోగతికి మహోన్నతమైన లక్ష్య సాధన ఉండాలి. ఇక మహాలక్ష్యము దేవాది దేవుడే. ప్రయోగాత్మకమైన తలంపునే నొక్కి చెప్పే జ్ఞానులు పలు జన్మల పరిశోధన తర్వాత సర్వ కారణుడైన భగవంతుని తెలుసుకుంటారని భగవద్గీతలో చెప్పబడింది. దేవుని పరిపూర్ణంగా ఇది ఎరిగినప్పుడు మనిషి అతనికి శరణుజొచ్చి పిమ్మట మహాత్ముడవుతాడు. 52 వైకుంఠ బేడీయ ఏక అదే జలనిధి అనంత ఆపార తార నాహిక ఆవది. వైకుంఠలోకము, బేడియా చుట్టూ, ఏక ఒక అదే ఉన్నది, జలనిధి జల సముద్రము, అనంతమైనది, అపారమైనది, తార దానికి, నాహిక లేదు, ఆవది. వైకుంఠం చుట్టూ అనంతమైనది, అపారమైనది, ఆవది లేనిది అయిన ఒక జలనిధి ఉన్నది. చదవమంటారా ప్రభు, ఆగమంటారా? చదవండి, ఇంకో 4 శ్లోకాలు చదవండి. 53వ శ్లోకం. వైకుంఠేర పృథివ్యాది సకల చిన్మయ మాయిక భూతేర తది జన్మ నాహి హయ. వైకుంఠేర ఆధ్యాత్మిక జగత్ యొక్క పృథివీ ఆది, భూమి, జలము మునుగునవి, సకల అన్ని, చిత్మయ ఆధ్యాత్మికము, మాయక భౌతికమైన, భూతేర తత్వములు, తది అక్కడ, జన్మ నాహి హాయ ఉండదు. వైకుంఠం యొక్క పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్ని కూడా మాతాజీ వాయిస్ రావటం లేదు. మాతాజీ వాయిస్ రావటం లేదు. కనబడవు. మాతాజీ మీ వాయిస్ బాగా కట్ అయిపోతుందండి. డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. డిస్టర్బెన్స్ కట్ అయిపోతుంది. కట్ అయిపోతుంది. ప్రభా మాతాజీ
హ్యాంగ్ అయిపోయింది కదా. సేయు పరమ మాతాజీ మీ వాయిస్ కట్ అయిపోతుందండి. ప్రభా మాతాజీ. కట్ అయిపోయిందండి. బాలమణి మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్మ. 54 నుంచి చదువుతారా మాత? హరే కృష్ణ. 54. చిన్మయ జలసేయి పరమ కారణ యార ఏక కణ గంగా పతిత పావన. కనుక ఆది కారణమైనట్టి కారణ సముద్ర జలము ఆధ్యాత్మికమైనది. దాని కణిక మాత్రమే అయినట్టి పవిత్ర గంగా నది పతిత జీవులను పావనం చేస్తుంది. 55వ శ్లోకం. సేయిత కారణార్ణవే సేయి సంకర్షణ అపనార ఏక అంశే కరేన శయన. ఆ సముద్రంలోనే సంకర్షణుని ఒక అంశ శయనిస్తుంది. 56వ శ్లోకం. మహత్ స్రష్ట పురుష తిహో జగత్కారణ ఆద్య అవతార కరే మాయాయ ఈక్షణ. అతడే మహత్తత్వ సృష్టికర్త అయిన ప్రథమ పురుషుడని తెలియబడతాడు. విశ్వములకు కారణము ఆది అవతారము అయినట్టి అతడే మాయపై దృష్టిని సారిస్తాడు. 57. మాయాశక్తిరహే కారణాబ్ధిర బాహిరే కారణ సముద్ర మాయా పరసితే నారే. మాయాశక్తి కారణ సముద్రానికి బయట ఉంటుంది. మాయ ఆ జలాలను తాకలేదు. 58. సేయిత మాయార దుయి విధ అవస్థితి జగతేర ఉపాదాన ప్రధాన ప్రకృతి. మాయకు 2 రకాలైన అస్తిత్వాలు ఉన్నాయి. ఒకటి ప్రధానము లేదా ప్రకృతి అని పిలువబడుతుంది. అది భౌతిక జగత్తు యొక్క ఘటక పదార్థాలను అందజేస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. భగవంతుని బాహ్యశక్తి అయిన మాయ 2 భాగాలుగా విభజింపబడింది. మాయ అనేది జగత్తుకు కారణమును దాని ఘటక పదార్థాలను అందజేసేదిగాను ఉంటుంది. జగత్తుకు కారణముగా అది మాయ అని తెలియబడుతుంది. జగత్తు యొక్క ఘటక పదార్థములను అందజేసేదిగా అది ప్రధానమని తెలియబడుతుంది. బాహ్యశక్తి యొక్క ఈ విభాగముల స్పష్టమైన వివరణము శ్రీమద్ భాగవతములో 11వ స్కందము 24వ అధ్యాయం 14వ శ్లోకంలో వస్తుబడింది. శ్రీమద్ భాగవతములో 10వ స్కందము 63వ అధ్యాయం 26వ శ్లోకంలో మరొక చోట భౌతిక జగత్తుకు ఘటక పదార్థములు కారణము ఈ విధముగా వివరించబడినాయి. కాలో దైవం కర్మ జీవ స్వభావో ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మ వికార తత్సంఘాతో బీజరోహ ప్రవాహ స్త్వన్మాయైష తన్నిషేధం ప్రపద్యే. దేవ, కాలము, కర్మ, దైవము, స్వభావము, బాహ్యశక్తి మాయ యొక్క 4 భాగములు. బద్ధ ప్రాణము, ద్రవ్యమని పిలువబడే సూక్ష్మముగు భౌతిక పదార్థాలు, ప్రకృతి, అహంకారము ఆత్మగా పనిచేసే కర్మక్షేత్రము. 11 ఇంద్రియములు, 5 తత్వములు, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అంటే దేహము యొక్క 16 తత్వములు. ఇవన్నీ మాయ యొక్క ఘటక పదార్థ రూపము. దేహము కర్మ నుండి పుట్టింది. కర్మ దేహము నుండి ఉత్పన్నమైంది. ఇది అచ్చము చెట్టు నుండి పుట్టిన విత్తు నుండే చెట్టు పుట్టడం వంటిది. ఈ పరస్పర కార్య కారణములే మాయ. ప్రభు, ఈ కార్యకారణ చక్రము నుండి నన్ను రక్షించు. నేను నీ పాదాలను అర్చిస్తున్నాను. జీవుడు ప్రధానముగా మాయ యొక్క కారణాంశకు చెందినవాడే అయినప్పటికీ మాయ యొక్క ఘటక పదార్థముల చేతనే నడపబడతాడు. జ్ఞానము, కోరిక, కార్యము అనే 3 విషయాలు మాయ యొక్క కారణాంశలో కర్మచోదనము కావిస్తాయి. భౌతిక తత్వములు ప్రధాన రూపములో మాయ యొక్క ప్రకటములై ఉంటాయి. అంటే మాయ యొక్క 3 గుణములు నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతి, అవ్యక్తము లేదా ప్రధానముగా నెలకొని ఉంటాయి. అవ్యక్తం అనేది ప్రధానము యొక్క మరొక పేరు. అవ్యక్త స్థితిలో ప్రకృతి వైవిధ్యరహితముగా ఉంటుంది. మాయ యొక్క ప్రధానాంశ చేతనే వైవిధ్యము ప్రకటమవుతుంది. కనుక ప్రధానమనేది అవ్యక్తము లేదా ప్రకృతి కన్నను అతి ముఖ్యమైనది. 59. జగత్ కారణ నహే ప్రకృతి జడ రూప శక్తి సంచారియా తారే
కృష్ణకరే కృప. ప్రకృతి జడమైనది కనుక నిజానికి అది భౌతిక జగత్తుకు కారణము కాజాలదు. కానీ శ్రీకృష్ణుడు తన కరుణను జడ ప్రకృతిలో తన శక్తిని నింపుతాడు. 60వ శ్లోకం. కృష్ణ శక్యే ప్రకృతి హయ గౌణ కారణ అగ్ని శక్యే లౌహ యైచే కరయే జారణ. ఈ విధముగా అగ్నిచే ఇనుము ఎర్రగా మారినట్లు కృష్ణశక్తి చే ప్రకృతి గౌణ కారణము అవుతుంది. 61 చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ, 61 చదివండి. 61. అత ఏవ కృష్ణ మూల జగత్కారణ ప్రకృతి కారణ యైచే అజాగలస్తన. కనుక శ్రీకృష్ణుడే జగత్తుకు మూల కారణము. ప్రకృతి మేక గొంతు పైన గల తిత్తుల వంటిది. ఆ తిత్తులు పాలనివ్వవు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. ఘటక ద్రవ్యములను సమకూర్చే అంశగా ప్రధానమును లేదా ప్రకృతిని కూడినది, మాయను కారణాంశగా కూడినది అయిన బాహ్యశక్తి మాయాశక్తి అని తెలియబడుతుంది. జడమైన ప్రకృతి భౌతిక జగత్తు ప్రకటానికి నిజమైన కారణము కాదు. ఎందుకనగా శ్రీకృష్ణుని ప్రధానాంశ మహావిష్ణువు అయిన కారణోదక సాయి విష్ణువే సమస్త ఘటక ద్రవ్యాలను ఉత్తేజితమొనరుస్తాడు. ఈ రకంగా ప్రకృతి ఘటక ద్రవ్యాలను అందజేసే శక్తిని కలిగినట్టిది. దీనికి ఇవ్వబడిన ఉపమానం ఏమంటే, ఇనుముకు దహించే శక్తి లేకపోయినా అగ్ని సంపర్కములో ఎర్రగా మారి వేడిని ప్రసరించగలుగుతుంది, ఇతర వస్తువులను దహింపగలుగుతుంది. ప్రకృతి ఇనుము వంటిది. ఎందుకనగా అగ్నితో పోల్చబడే విష్ణువు యొక్క సంపర్కము లేనిదే అది స్వతంత్రముగా వర్తించలేదు. విష్ణువు తన చూపు శక్తి ద్వారా ప్రకృతిని ఉత్తేజపరుస్తాడు. అప్పుడు ఇనుము వంటి ప్రకృతి ఎర్రగా కాని ఇనుము దాహక వస్తువుగా మారినట్లు ఘటక ద్రవ్యములను సమకూర్చేదిగా అవుతుంది. ప్రకృతి స్వతంత్రముగా ఘటక ద్రవ్యాలను సమకూర్చలేదు. భగవదవతారమైన శ్రీ కపిల దేవుడు శ్రీమద్ భాగవతములో 3వ స్కందము 28వ అధ్యాయం 40వ శ్లోకములో దీన్ని మరింత స్పష్టముగా వివరించాడు. యథోల్ముఖాద్ విస్ఫులింగా ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వే నాభి మతాద్యగ్ని పృథగుల్ముఖాత్. ధూమము, మండే కట్టే, నిప్పురవ్వలు అన్నీ కలిపి అగ్ని అంశలుగా భావింపబడినప్పటికీ మండే కట్టె అగ్నికి భిన్నమైనది, పొగ మండే కట్టకు భిన్నమైనటిది. భౌతిక తత్వములు పృథ్వీ, జలము, అగ్ని మొన్నగునవి పొగ వంటివి, జీవులు నిప్పురవ్వల వంటి వారు. ప్రధానముగా ప్రకృతి మండే కట్టె వంటిది. కానీ ఇవన్నీ కూడా భగవంతుని నుండి ఏ శక్తిని పొందినవై తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ప్రకటించగలుగుతాయి. అంటే భగవంతుడే సకల రూపాలకు మూలము. భగవంతుని చూపుచే ఉత్తేజితమైనప్పుడే ప్రకృతి ఘటక ద్రవ్యాలను సమకూర్చగలుగుతుంది. పురుషునిచే బీజ ప్రదానము చేయబడిన తరువాతే స్త్రీ సంతానోత్పత్తి చేయగలిగినట్టు మహావిష్ణువు చూపు సోకిన తరువాతే ప్రకృతి భౌతిక తత్వములను అందజేయగలుగుతుంది. కనుక ప్రధానము భగవంతుని అధ్యక్షతకు స్వతంత్రము కాబోదు. ఇది భగవద్గీతలో 9.10 మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని ధ్రువపరచబడింది. ప్రకృతి భగవంతుని అధ్యక్షతలోనే పనిచేస్తుంది. ప్రకృతి తత్వాలకు ఆది మూలము శ్రీకృష్ణుడు. కనుక శ్రీకృష్ణుని విస్మరించి ప్రకృతే ఈ తత్వాలకు మూలమని నాస్తిక సాంఖ్య తత్వవేత్తలు భావించడము వ్యర్థము. అది మేక గొంతుపై వేలాడే తిత్తుల నుండి పాలను పితికే యత్నం వంటిదే అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇందులో ఇక్కడ సంకర్షణుడే కారణోదక సాయి విష్ణు అని చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో చోట ఇక్కడ ఎన్నో శ్లోకంలో ఉన్నారమ్మా? నేను ఇప్పుడే వచ్చాను. 5వ అధ్యాయము 61వ శ్లోకం, 5వ అధ్యాయం 61వ శ్లోకం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 5:61 వరకు కంప్లీట్ చేస్తాను. ఓకే. చెప్పండి. సంకర్షణే సంకర్షణి. ఎందుకనక శ్రీకృష్ణ ప్రధానాంశ
మహావిష్ణు అయిన కారణోదక సాయి విష్ణువు సమస్త ఘటక ద్రవ్యాలను ఉత్తేజితమరుస్తాడు అంటే అసలు ఆ మనకి భౌతిక జగత్తుకి పైనే ప్రకృతికి పైనే మాయ ఉంది. తర్వాత దీనికి మన మహావిష్ణువు కారణం కాదు, మహావిష్ణువు అంశైన కారణోదక సాయి విష్ణువే కారణం. అంతే కదా ప్రభుజీ? అంతే 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 అంతే. మాయ కూడా హయ్యర్ అంటే ప్రకృతి నేచర్ కంటే పైనే ఉంది. ఓకే, అవును. త్రిగుణతత్వంలో మాయ తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ మాయ కారణోదక జలాల్ని కూడా తాకలేదు అని కూడా ఇచ్చాడు ప్రభుజీ. మాయ కారణోదక జలాన్ని కూడా తాకలేదు అని ఎక్కడెక్కడో ఇచ్చాడు. నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇచ్చారండి. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ అదే కారణోదశకి విష్ణువు తాలూకా చూపు అంత దూరంగా పెడుతుందని అదే అంటుంది. కారణోదక సాయి విష్ణువు చూపే దాని దూరంగా తోస్తుంది. అంతవరకు మాయేమో ఆ కారణోదక సాయి జలాల వరకు రావక్కన అవసరం లేదా? కారణోదక జలాన్ని తాకలేదు అంటే తాకలేదు. ఎందుకంటే అంత దూరంగా ఆ కారణోదక సాయి విష్ణువు మాయని అంత దూరంగా పెడతారు. ప్రకృతి పైనే పెడతారు అనమాట. ప్రకృతి పైన మాయ కంటే దూరంలో కారణోదక జలాలు. అంతే కదా? అంతే 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 అంతే. సరే, నేను చదువుతున్నప్పుడు అండర్లైన్ చేయడం కుదరదు కనుక నాకు కబుక్కుని వెనక్కి తిరిగి హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలంటారా ఇంకోటి చదవనా? మాత చదువుతారు. మేము ఇది చదవలేదు నాన్న. లాస్ట్ లో చదువుతామండి. మరి నేను కూడా మర్చిపోయాను. నాకు గుర్తులేదు ఇప్పుడు బాబు పెట్టేదాకా. శిష్టాష్టకం ప్రార్థన చదవలేదా సార్? లాస్ట్ లో చదువుదామండి. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? కృష్ణ ప్రభుజీ నేను చదువుతాను ప్రభు. చదవండి అమ్మా. 62వ శ్లోకం. మయా అంశే గహితారే నిమిత్త కారణం సేహాసహేయాతే కర్తా హేతు నారాయణ. ప్రకృతి యొక్క మాయాంశమే భౌతిక జగత్తును నిమిత్త కారణము, కానీ అది కారణము నారాయణుడే కనుక అది నిజమైన కారణము కాబోదు. 63. ఘటేర నిమిత్త హేతు ఏ చైకుంభకార తైచ్చే జగతేర కర్త పురుషావతార. మట్టి కుండకు కుమ్మరివాడు మూల కారణమైనట్లు భౌతిక జగత్తుకు సృష్టికర్త తొలి పురుషావతారము కారణోదక సాయి విష్ణువు. 64. కృష్ణకర్త మాయాతార కరేణ సహాయ ఘటేర కారణ చక్రదండాది ఉపాయ. శ్రీకృష్ణుడు కర్త, మట్టి కుండ తయారు కావడానికి సాధనముల వంటి కుమ్మరి చక్రము, దండము వలె మాయ కేవలము పనిముట్టు వలె అతనికి సహాయపడుతుంది. 65. దూరహైతే పురుషకరే మాయాతే అవధాన జీవరూప వీర్యే తాతే కరేణ ఆధాన. ప్రథమ పురుషుడు దూరము నుండియే మాయపై చూపును ప్రసరించి ఆ విధంగా దాని యందు జీవరూప బీజ ప్రదానం కావిస్తాడు. 66. ఏక అంగభాసే కరే మాయాతే మిలన మాయాహైతే జన్మే తభే బ్రహ్మాండేర ఘన. అతని అంగకాంతి మాయతో మిళితమవుతుంది. ఆ విధముగా మాయ బ్రహ్మాండ సమూహాన్ని ఉత్పన్నం కావిస్తుంది. భాష్యము. బద్ధ జీవునికి దృగ్గోచరమయ్యే భౌతిక జగత్తు విశేష శక్తుల ప్రయోగము ద్వారా భగవంతునిచే కలగచేయబడినదనేది వేదవాక్కు. అయినా నాస్తిక తత్వ నిర్ణయము ప్రకారము భౌతిక జగత్తు ప్రకృతికి ఆపాదించబడుతుంది. భగవంతుని శక్తి ఆధ్యాత్మికము, భౌతికము, తటస్థము అని 3 విధములుగా ప్రదర్శితమవుతుంది. పరతత్వము అతని ఆధ్యాత్మిక శక్తితో సమానమైన వాడు. ఆధ్యాత్మిక శక్తితో సంపర్కము కలిగినప్పుడే భౌతిక శక్తి పనిచేసి ఆ విధముగా తాత్కాలిక జగత్తు సక్రియమైనట్లు గోచరిస్తుంది.
బద్ధ జీవన స్థితిలో తటస్థ శక్తికి చెందిన జీవులు ఆధ్యాత్మిక భౌతిక శక్తుల సమ్మేళనమై ఉంటారు. తటస్థ శక్తి ఆదిలో ఆధ్యాత్మిక శక్తి ఆధీనంలోనే ఉంటుంది. కానీ భౌతిక శక్తి నియంత్రణలో జీవులు అనంతకాలముగా ఈ భౌతిక జగత్తులోనే విస్మృతితో పరిభ్రమిస్తున్నారు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టి వ్యక్తిగత స్వతంత్రాన్ని దుర్వినియోగపరచడం వలనే బద్ధ స్థితి కలుగుతుంది. ఎందుకనగా అది జీవుని ఆధ్యాత్మిక శక్తి సాంగత్యానికి దూరం చేస్తుంది. కానీ జీవుడు భగవత్ కరుణచే లేదా విశుద్ధ భక్తుని కరుణచే జ్ఞానవంతుడై తన మూల ప్రేమ భక్తి స్థితిని జాగృతం చేసుకోవడానికి మొగ్గు చూపితే పరమ మంగళకరమైన నిత్యానంద జ్ఞాన స్థితిలో నెలకొంటాడు. తటస్థ శక్తి స్వరూపుడైన జీవుడు తన స్వతంత్రాన్ని దుర్వినియోగపరిచి తాను శక్తి రూపుడును కాక శక్తిమంతుడుననే స్వతంత్రముగా తలచినప్పుడు నిత్య సేవకు విముఖుడవుతాడు. స్వరూప స్థితిని గురించిన అపోహ అతనిని ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించే నైజాన్ని కలగచేస్తుంది. ప్రకృతి ఆధ్యాత్మిక శక్తికి విరుద్ధమైనదిగా గోచరిస్తుంది. యథార్థం ఏమంటే ఆధ్యాత్మిక శక్తి సంపర్కంలో ఉన్నప్పుడే ప్రకృతి పని చేయగలుగుతుంది. ఆది యందు కృష్ణ శక్తి ఆధ్యాత్మికమైనదే కానీ ఆది వివిధ రీతులలో పనిచేస్తుంది. అది చల్లపరచడము లేదా వేడి చేయడం వంటి విభిన్న రీతుల కార్యాలను ప్రదర్శించే విద్యుత్ శక్తి వంటిది. మాయ చదువుతున్న ప్రభుత్వం ఎవరైనా ముందు ఎవరైనా ఉన్నారా? ప్రభు చదువు ఇంకా ఉన్నారండి, ఉన్నారా? ప్రభుజీ నేను కూడా ఉన్నాను ప్రభుజీ. ఇంకా మేము కూడా చదవలేదండి. మీరు చదివండి, ఇంకా చాలా టైం కంప్లీట్ చేసేయండి. సరే. మాయా మేఘంచే కప్పబడిన ఆధ్యాత్మిక శక్తియే ప్రకృతి కనుక భౌతిక శక్తి స్వతంత్రముగా పని చేయలేనట్టుది. శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక శక్తిని దానిలో ప్రవేశపెట్టినప్పుడే అది పనిచేస్తుంది. ఇది ఇనుము అగ్నిలో కాలిన తర్వాత అగ్ని వలె పనిచేయడం వంటిది. ఆధ్యాత్మిక శక్తిచే శక్తివంతమైనప్పుడే ప్రకృతి పని చేయగలుగుతుంది. భగవంతుని హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చదవండి అమ్మా కుమారి మాత. మీరు చదువుతారు, మీరు ఆర్డర్ చూసుకోండి బాగా, నేను ఫాలో అవ్వలేదు. చదవలేదు. చదవండి. హరే కృష్ణ. భగవంతుని ఆధ్యాత్మిక శక్తి అయినట్టి జీవుడు మాయా మేఘముచే కప్పబడినప్పుడు ఆధ్యాత్మిక శక్తి కలాపాలను మరిచిపోయి భౌతిక జగత్తులో జరిగేదంతా అద్భుతమైనదని భావిస్తాడు. కానీ పూర్ణ కృష్ణ భక్తి భావనలో భక్తియుత సేవలో నెలకొని కృష్ణ భక్తి భావంలో భక్తియుత సేవలో నెలకొని ఆ విధంగా అదివరకే ఆధ్యాత్మిక శక్తితో స్థితుడైన వ్యక్తి ప్రకృతికి స్వతంత్రమైన శక్తులు లేవని, జరిగే కార్యకలాపాలన్నీ ఆధ్యాత్మిక శక్తి సహాయంతో జరుగుతున్నాయని తెలుసుకోగలుగుతాడు. ఆధ్యాత్మిక శక్తి యొక్క వికృత రూపమైనట్టి ప్రకృతి అనగా మాయ ప్రతి విషయాన్ని వికృతంగా చూపుతూ అపోహలను, ద్వైత భావనను కలుగజేస్తుంది. ప్రకృతి ప్రభావముచే బద్దులేనట్టి లౌకిక శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు ప్రకృతి అప్రయత్నంగా పనిచేస్తుందని ప్రతిపాదిస్తారు. ఆ విధంగా వారు మేక గొంతు పైనున్న తిత్తుల నుండి పాలన పొందడానికే ప్రయత్నించే భ్రమిత వ్యక్తిలాగా భంగపడతారు. ఆ తిత్తుల నుండి పాలు వచ్చే అవకాశం ఏమాత్రమూ లేనట్లు ప్రకృతిచే తయారు చేయబడిన సిద్ధాంతాలను ముందుంచి సృష్టికి మూల కారణాన్ని తెలుసుకోవడంలో ఎవ్వరూ సఫలమయ్యే అవకాశం లేదు. అటువంటి యత్నము అజ్ఞానానికి ప్రతీక అవుతుంది. భగవంతుని భౌతిక శక్తి మాయ అని పిలువబడుతుంది. ఎందుకనగా రెండు విధములుగా, అనగా ద్రవ్యమును సమకూర్చడం ద్వారా, భౌతిక జగత్తును కలుగజేయడం ద్వారా అది సృష్టికి సంబంధించిన అసలైన సత్యాన్ని బద్ధజీవుడు తెలుసుకోలేనట్టుగా చేస్తుంది. కానీ జీవుడు బద్ధస్థితి నుండి ముక్తిని పొందినప్పుడు మాయ యొక్క రెండు విభిన్న కలాపాలను, అంటే ఆచ్ఛాదించడాన్ని, మోహం కలిగింపజేయడాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. సృష్టిలో మూలము భగవంతుడే. భగవద్గీతలో రూపొందబడినట్లు జగత్తు ఆ దేవదేవుని నిర్దేశంలోనే పనిచేస్తున్నది. అతడే ప్రకృతిని త్రిగుణమయము కావిస్తారు. ఈ గుణాలచే క్షుభితమై ప్రకృతిచే సమకూర్చబడిన తత్వములు నానా రకాలైన వస్తువులను తయారు చేస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలము అనే 3 రంగులను కలుపుతూ చిత్రకారులు నానా రకాలైన చిత్రాలను తయారు చేయడం వంటిదే ఇది. కనుక రంగురంగుల ఈ భౌతిక సృష్టి ఈ 3 గుణముల అంతఃప్రక్రియ మాత్రమే.
అది ఎనిమిది యొక్క సమ్మేళనముగా రూపొందుతుంది. మాయామోహితుడైన బద్ధజీవుడు ఈ ఎనిమిది యొక్క రకాల రూపములచే మరులుగొన్నవాడే అగ్నిని భోగించాలనుకునే మృతులాగా ప్రకృతిపై ఆధిపత్యం చెలాయింపగలుగుతాడు. భగవంతునితో గల తన నిత్య సంబంధాన్ని బద్ధజీవుడు మరిచిపోవడం వల్లనే ఈ మోహం కలుగుతుంది. బద్ధుడైనప్పుడు జీవుడు మాయాచోదితుడై ఇంద్రియ భోగముల్లో నెలకొంటాడు. కాగా ఆధ్యాత్మిక శక్తిచే జ్ఞానవంతుడైనప్పుడు అతను నిత్య సంబంధంలో భగవంతుని భక్తియుత సేవలో నెలకొంటాడు. శ్రీకృష్ణుడే ఆధ్యాత్మిక జగత్తుకు మూల కారణం. అతడే భౌతిక జగత్తుకు ఆచ్ఛాదిత కారణం. తటస్థ శక్తి స్వరూపులైన జీవులకు కూడా అతడే మూల కారణం. జీవుల నాయకుడు, పోషకుడు అయిన రెండూ కూడా అతడే. జీవులు ఆధ్యాత్మిక శక్తి రక్షణలోనూ పనిచేయగలరు, లేదా ప్రకృతి ఆచ్ఛాదనలోనూ పనిచేయగలరు. అందుకే వారు తటస్థ శక్తి అని పిలువబడ్డారు. స్వాతంత్రము కేవలము శ్రీకృష్ణుని యందే దర్శనీయమని ఆధ్యాత్మిక సహాయంతో మనము అర్థము చేసుకోగలుగుతాము. తన అచింత్య శక్తిచే ఆ దేవదేవుడు తాను కోరిన రీతిలో పనిచేయగలుగుతాడు. భగవంతుడు పూర్ణతత్వము, జీవుడు పూర్ణతత్వపు అంశాలు. భగవంతునికి జీవులకు గల ఈ సంబంధం నిత్యమైనది. పూర్ణతత్వము అల్పమైన భౌతిక శక్తిచే చిన్న ముక్కలుగా విభజింపబడుతుందని ఎవరు పొరబడకూడదు. ఈ మాయావాద తత్వాన్ని భగవద్గీత సమర్థించదు. పైగా జీవులు పరమ పూర్ణత్వము యొక్క నిత్య విభక్తాంశము లేని అది స్పష్టముగా తెలిపింది. అంశ ఏనాడును పూర్ణమునకు సమానము కానట్టు అల్పాంశ అయినట్టు జీవుడు ఎన్నడును పూర్ణతత్వమైన భగవంతునితో సమానము కాజాలడు. భగవంతుడు జీవులు పరిమాణం రీత్యా పూర్ణము అంశములుగా సంబంధము కలిగి ఉన్నప్పటికీ గుణరీత్యా అంశాలు పూర్ణముతో సమానమే అయి ఉంటాయి. ఈ విధముగా జీవులు గుణరీత్యా భగవంతునితో సమానమే అయినప్పటికీ సర్వదా సాపేక్ష స్థితిలో నిలిచి ఉంటారు. అంటే భగవంతుడు సమస్తానికి నియామకుడు కాగా జీవులు ఆధ్యాత్మిక శక్తిచే లేదా భౌతిక శక్తిచే సర్వదా నియంత్రింపబడేవారు అయి ఉంటారు. కనుక జీవులు ఏనాడును భౌతిక లేదా ఆధ్యాత్మిక శక్తులకు నియామకుడు కాలేడు. భగవంతునికి సర్వదా అధీనుడిగా ఉండటమే జీవుని సహజ స్థితి. మనిషి అటువంటి స్థితిలో పనిచేయడానికి అంగీకరించినప్పుడు జీవన పూర్ణత్వాన్ని పొందుతాడు. కానీ అతడు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే బద్ధస్థితిలో ఉండిపోతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 67వ శ్లోకం. అగణ్య అనంతయత అండ సన్నివేశ తతరూపే పురుషకరే సభాతే ప్రకాశ. అసంఖ్యాకమైన విశ్వాలలో ప్రతిదాని యందు పురుషుడు ప్రవేశిస్తాడు. ఎన్ని విశ్వాలు ఉన్నాయో అన్ని రూపాలలో అతడు ప్రకటమవుతాడు. 68వ శ్లోకం. పురుష నాసాతేయబే బహిరాయ శ్వాస నిశ్వాస సహితేహయ బ్రహ్మాండ ప్రకాశ. పురుషుడు నిశ్వసించినప్పుడు ప్రతి నిశ్వాసములో విశ్వములు ప్రకటమవుతాయి. 69వ శ్లోకం. పురుషుడు అంటే కారణోదకసాయి విష్ణువు కదా ప్రభుజీ? పురుషుడు అంటే ఇక్కడ భగవంతుడే, కారణోదక సాయి విష్ణు. ముందు దాన్ని బట్టి అలాగనే తీసుకోవచ్చమ్మా. పునరపి శ్వాసయబే ప్రవేశే అంతరే శ్వాస సహస్ బ్రహ్మాండ పైసే పురుష శరీరే. తరువాత అతడు ఊపిరి కొనినప్పుడు సమస్త విశ్వములు తిరిగి అతని దేహంలో ప్రవేశిస్తాయి. భాష్యము. కారణోదక సాయి విష్ణువు రూపంలో భగవంతుడు తన చూపు ద్వారా ప్రకృతికి బీజప్రదానము చేస్తాడు. ఆ చూపు యొక్క దివ్య కణములు ఆత్మకణములు లేదా ఆధ్యాత్మిక కణములు. గత కర్మ బీజాలను అనుసరించి అవి వివిధ జీవజాతులుగా జన్మిస్తాయి. ఆ భగవంతుడే తన అంశచే అసంఖ్యాకమగు విశ్వములను సృష్టించి వాటిలో ప్రతి దానియందు గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. అతడు మాయా సంపర్కంలోనికి రావడము వాయువు, ఆకాశము ఉపమానములతో భగవద్గీత యందు వివరింపబడింది. ఆకాశము ప్రతి దాని యందు ప్రవేశించిన అన్నింటికీ అత్యంత దూరంలో
దూరముగా ఉంటుంది. 70 శ్లోకం. గవాక్షరరంధ్రేయేన త్రసరేణుచలే పురుషేరలోమకూపి బ్రహ్మాండే రజాలే. కిటికీ ద్వారా ధూళికణములు ప్రవేశించినట్లు పురుషుని రోమకూపాల ద్వారా బ్రహ్మాండ సమూహము బహిర్గతమవుతాయి. 71. యస్యైక నిశ్వసిత కాలమందావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథాః విష్ణుర్మహాన్ స ఇహ యస్య కళా విశేషో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. బ్రహ్మలు, ఇతర లోకపాలురు, మహావిష్ణువు రోమకూపాల నుండి ప్రకటమై అతని ఒక నిశ్వాస కాలము జీవించి ఉంటారు. అట్టి మహావిష్ణువు ఎవ్వని అంశాయయో అట్టి ఆదిదేవుడు గోవిందుని నేను భజించెదను. భాష్యము. భగవంతుని సృజనాత్మక శక్తికి సంబంధించిన ఈ వర్ణనము బ్రహ్మ సంహితలోనిది. దానిని బ్రహ్మదేవుడు తన స్వానుభవము పైననే రచించాడు. మహావిష్ణువు నిశ్వసించినప్పుడు విశ్వముల ఆధ్యాత్మిక బీజాలు కణముల రూపములో అతని నుండి వెడలుతాయి. అవి సూర్యరశ్మి ఒక చిన్న రంధ్రము ద్వారా ప్రవేశించినప్పుడు పరమాణువుకు 3 రెట్లు పరిమాణములో గోచరించే రేణువుల వలె ఉంటాయి. భగవంతుని దేహము నుండి బహిర్గతమయ్యే ఆధ్యాత్మిక పరమాణువుల నుండి సమస్త జగత్తు ఉత్పన్నమైన విధమును తెలుసుకోవడంలో పరమాణు శాస్త్రవేత్తలు నెలకొనగలిగే పరమాణు పరిశోధనకు సంబంధించిన ఈ రోజులలో అది ఎంతో ఉత్తమముగా ఉంటుంది. 72 శ్లోకం. క్వాహం తమోహ మహదహంకచరాగ్నివార్భూ సంవేష్టితాండ ఘట సప్తవితస్థితికాయః క్వే దృగ్విదా విగణితాండ పరాణుచర్య వాతాధ్వరో మవివరస్య చతే మహిత్వం. 7 జనల పరిమితమైన శరీరము కలిగిన అల్పజీవినగు నేనెంతటి వాడను. ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే వాటిచే తయారైన కుండ వంటి బ్రహ్మాండములో నేనున్నాను. ఇక నీ మహిమ ఎట్టిదంటే గవాక్షరంధ్రాల నుండి ధూళికణములు ప్రసరించినట్లు అసంఖ్యాకమైన బ్రహ్మాండములు నీ రోమకూపాల నుండి వెలువడుతుంటాయి. భాష్యము. శ్రీకృష్ణుని గోవత్స గోపబాలులను అపహరించిన తరువాత బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి చూడగా గోవత్స గోపబాలురు ఇంకను కృష్ణునితోనే తిరుగుతున్నట్లుగా కనిపించినప్పుడు తన ఓటమిని అంగీకరించి ఈ స్తోత్రమును కావించాడు. శ్రీమద్ భాగవతము 10.14.1. విశ్వ కలాపాలను నడిపే బ్రహ్మ ఎంతటి ఘనుడైననో బద్ధజీవుడు భగవంతునితో సరిపోలడు. ఎందుకనగా దేవదేవుడు తన రోమకోపముల నుండి బయల్వెడలే ఆధ్యాత్మిక కిరణాల చేతనే అసంఖ్యాకమగు విశ్వాలను సృష్టించగలడు. భగవంతునితో పోల్చినప్పుడు మన అల్పత్వము గురించి శ్రీ బ్రహ్మదేవుడు పలికిన మాటల నుండి లౌకిక శాస్త్రజ్ఞులు మంచి పాఠము నేర్చుకోవాలి. అధికమైన శక్తిని చూసుకుని మిథ్యగా గర్వితులయ్యేవారు బ్రహ్మదేవుని స్తుతుల నుండి ఎంతో నేర్చుకోవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. శారదామాత చదువుతారము. హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది ప్రభుజీ, అడగొచ్చా? అడగండి అమ్మా. ప్రభుజీ, నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను ప్రభుజీ. ఇప్పుడు మేము దగ్గర చదువుకున్నాం కదా ఉపదేశామృతం, దాంట్లోని శాస్త్రాలలో చెప్పిన దానిని మన మన కన్వీనియన్స్ కోసం మార్చకూడదని, కంపల్సరీగా శాస్త్రాలలో చెప్పినట్లుగానే ఉండాలని చెప్తున్నారు. అంటే ఒక శ్లోకంలో మేము చదువుకున్నాము.
అయితే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనకి శాస్త్రాలు మేలని 11-13 రోజులు దేవుణ్ణి ముట్టుకోకూడదని చెప్తున్నారు. నేను ఇప్పుడు మా 6 months లో ఇప్పుడు డెత్ అయింది మా ఫ్యామిలీలో. ఫస్ట్ నేను పాటించలేదు, నేను నామాలుగా పూజ చేసుకున్నాను. తర్వాత ఈ శ్లోకం చదివిన తర్వాత భయపడి అమ్మో అలా కాదు, అయితే నేను ఇప్పుడు శాస్త్రం చెప్పినట్టు వినాలి కాబట్టి చేయకూడదని చేయలేదు. ఇది ఇప్పుడు 3వ దాంట్లో ఉన్న ప్రభుజీ, ఇది అయితే నాకు నిజంగా దేవుడికి చేయకుండా, దేవుడికి నైవేద్యం పెట్టకుండా తింటుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఇది ఎంతవరకు పాటించాలి, ఇది ఏం పాటించాలి ఇక్కడ? ఇప్పుడు శాస్త్రంలో చెప్పారు అనే విషయం మీకు ఎలా తెలిసిందమ్మా? అందరూ చెప్తున్నారు ప్రభుజీ, మనకు అందరూ తెలియదు. చెబుతున్నారు వేరు, శాస్త్రంలో చెబుతుంది వేరు. అందరూ చెబుతున్నారు కానీ ఇది ఏ శాస్త్రం నుంచి తీసి చెబుతున్నారు? ప్రభుజీ అంటే ప్రతి ఒక్కరు 13 రోజులు ఇక అది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మా ఆడబిడ్డ అయితే దెబ్బలాడింది, నువ్వు అలా ఎలా పడితే అలా చేయకూడదు అని. అందుకని నాకు భయం వేసి నేను చేయలేదు. అదే ఈ శ్లోకం విన్న తర్వాత అసలు నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను అసలు. చూడండి, మరి ఈ శ్లోకంలోని అందరూ చెప్పినట్టు వినండి అని ఎక్కడా లేదు, శాస్త్రంలో చెప్పినట్టు వినండి అని ఉంది. మరి మనకి ప్రాబ్లం ఏంటంటే శాస్త్రంలో చెప్పింది కరెక్ట్ గా ఎక్కడుంది అన్నది. బేసికల్గా అందరూ చెప్తున్నారు, అదొక అలవాటు ఆచారం అయిపోయింది తప్పితే ఇప్పుడు ఆ భగవంతుడికి ఆహారం పెట్టకూడదు అంటే మనం తింటున్నాం కదా, మరి 13 రోజులు మనం తింటున్నామా లేదా? మరి భగవంతుడికి చేస్తున్నాము. సో మీకు ఒకవేళ నిజంగా మీకు అలాగ అనిపిస్తే మీరు కాకపోతే ఇంకెవరి చేతనే పెట్టించండి భగవంతుడికి. అందుకనే అడుగుతున్నాను. అంటే ఇప్పుడు చెప్పండి, మీకు నిజంగా అలా ఇప్పుడు దీపం పెట్టి పూజ చేసుకోకూడదని అంటారు కదా, అది ఎంతవరకు అసలు అర్థం కావట్లేదు. ఎక్కడా లేదమ్మా, అది ఎక్కడ నేనైతే చూడలేదు. ఇక్కడ శాస్త్రంలో ఇప్పుడు దాకా చదువుకున్న భగవద్గీతలో గాని భాగవతంలో గాని ఎక్కడా అది లేదు. సరే ఎవరో చెప్పారు కానీ మరి మనం భగవంతుని శాస్త్రం చెప్పింది ఎవరు మనం చేయకూడదు అని చెప్పి పస్తులు ఉంచడానికి వీలు లేదమ్మా. పస్తులు ఉంచడానికి వీలు లేదు. సో there be a situation when you are in hospital and you are not able to feed your baby, your child, your son, your daughter or son. What will you do? ఎవరికో నైబర్స్ కి చెప్పో ఏదో చెప్పి వాళ్ళకి అన్న చేస్తాం, అదే పని చేయండి కనీసం. సో ఏమా, సో దెన్ యూర్ సాటిస్ఫైడ్. అంటే ప్రభుజీ దీపం పెట్టొచ్చా? మరి దీపం కూడా పెట్టకూడదు అదంతా ఆ రోజుల్లో ఇక్కడ లేదమ్మా, అది ఎక్కడా లేదు, అది శాస్త్రంలో ఎక్కడా లేదు. మీ దేవుడికి దూరంగా ఉండాలి, దీపం పెట్టకూడదు అనేది ఎక్కడా లేదు. అంటే కొంతమంది సంవత్సరం దాకా పెట్టకూడదు అది ఇది అంటారు, కానీ అది ఎక్కడ కనబడలేదు నాకైతే. కనబడలేదు. ఇంకొకటి ఏంటంటారంటే అలా పెడితే ఆ ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. అంతకన్నా మనకు కావాల్సింది ఏంటి? చనిపోయిన వాళ్ళకి వెళ్ళిపోతుందా ఫలితము అంటారు. ఒకవేళ అలా వెళ్ళిన ప్రయోజనం తప్పేమీ లేదు కదా, అలా వెళ్ళిన తప్పేమీ లేదు. అది వాళ్ళ కోసం మనం చేసే చివరి పని అనుకొని తృప్తిగా చేసుకోవటం. మా రిలేటివ్స్ నేను ఎక్కడ వెళ్ళిపోతానో ఎవరింటికైనా అని చెప్పి వాళ్ళు ముందుగానే నాకే ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరి గుడికి వెళ్ళవద్దు 13 రోజులు అని. నాకు అది కొంచెం ఫస్ట్ టైం నేను పాటించట్లేదు, ఇప్పుడు భయం వేస్తుంది. శ్లోకం విన్న తర్వాత భయం వేసి మిమ్మల్ని అడుగుతున్నాను. నిజం చెప్పాలి, కొన్ని ఆచారాలు ఉన్నాయి కాదనట్లేదు. ఆ 13 రోజులు ఏంటది గరుడు పురాణం చదువుతూ మరి అది ఫాలో అవుతున్నారా వాళ్ళు? 13 రోజులు గుడికి వెళ్ళడం లేదమ్మా. మరి ఎందుకంటే ఆ మాత్రం గుడికి వెళ్ళే డిస్టర్బెన్స్ కూడా లేకుండా గరుడు పురాణం చదువుకోలేమో. ఎందుకంటే ఆ టైంలో గరుడు పురాణం చదివితే అంతకంటే చాలా బాగా ఎక్కుద్ది బేసికల్ గా. ఎందుకంటే ఇంకా అక్కడికి ఏమిటది వైరాగ్యం, శ్మశాన వైరాగ్యంలో ఉంటారు కాబట్టి. అది లేదు, ఇది చెయ్యట్లేదు బేసికలీ. సో ఆ వారం రోజులు ఏం చేస్తున్నారు? 13 రోజులు పోనీ దైవ చింతన లేదు, గరుడు పురాణం చెప్పట్లేదు, టీవీ పెట్టుకుని సినిమాలు చూస్తారు. టీవీ పెట్టుకుని సినిమాలు చూస్తారు. మరి ఇది మరి ఏ శాస్త్రంలో ఉంది టీవీ పెట్టుకుని సినిమాలు చూడమని? భయమేసి నేను తప్పు చేస్తున్నానా ఇదేంటి ఇప్పటికి, ఎందుకు ఈ శ్లోకం విన్న తర్వాత నేను భయపడ్డాను ప్రభుజీ, లేకపోతే అంతకు ముందు నేను భయపడలేదు. లేదమ్మా, నాకు తెలిసి ఎక్కడా లేదమ్మా అది. మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కోపడతారు, భయపడతారు, బాధపడతారు అంటే యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏ డిఫరెంట్ వే ఫర్ దెమ్ బేసికలీ. బట్ మీరు భయపడాల్సింది అయితే
థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. అయితే నేను పూజ చేసుకోవచ్చు కదా ప్రభుజీ, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏం కాదమ్మా, ఏం కాదు. సో భగవంతుడికి మనం ఆహారం పెట్టకుండా ఉంచాం కదా. మన పిల్లలైతే మనం అలా చేస్తామా? మనం మీ మైలు ఇంట్లోకి రాకూడదు, పెట్టకూడదు అంటే మరి మన పిల్లలకి ఏదో మార్గం ఆలోచించి పెడతాం కదా ఆహారము. వాళ్ళకి మరి భగవంతుడికి అలాగేదో మార్గం ఆలోచించి పెట్టాలి. లేకపోతే ఎవరు లేకపోతే పక్కింటి వాళ్ళని పిలిపించి పెట్టించాలి దీపం. నేను పెట్టకూడదు అంటే పని వాళ్ళ చేత దీపం పెట్టించండి. ఓకే ప్రభుజీ. రైట్. థ్యాంక్ ఇంట్లో యూ కూడా ప్రభుజీ. ఇంట్లో కూడా అందరికీ మైలు ఉండదు. ఏంటి సర్నేమ్ మారిన వాళ్ళకి అవును. 3 తర్వాత దీపం పెట్టచ్చు అంటారు. లేని వాళ్ళకి 9 అవును. రోజులు. దేర్ ఆర్ ప్రొసీజర్స్ ఫర్ దట్ ఆల్సో. దానికి కూడా దేవుణ్ణి వదిలేమని చెప్పట్లేదు కదా. అవును ప్రభుజీ. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సారీ ప్రభుజీ, టైం వెళ్ళిపోయింది, టైం వేస్ట్ చేశాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శారదా మాత చదువుతున్నారా? చదువుతున్నాను ప్రభు. అంశేర అంశయేయి కళాతారనామ గోవిందేర ప్రతిమూర్తి శ్రీ బలరామ. అంశ యొక్క అంశ కళ అని పిలువబడుతుంది. శ్రీ బలరాముడు గోవిందుని ప్రతిమూర్తి. తార ఏక స్వరూప శ్రీ మహాసంకర్షణ తార అంశ పురుష హయ కళాతే గణన. బలరాముని ఒక స్వరూపము మహాసంకర్షణుడని పిలువబడతాడు. అతని అంశ అయిన పురుషుడు కళగా పరిగణింపబడినాడు. యాహాకేత కళాకహి తిహో మహావిష్ణు మహాపురుషావతారి తేహో సర్వజిష్ణు. ఈ కళయే మహావిష్ణువు అని నేను చెబుతున్నాను. ఇతర పురుషావతారములకు మూలము సర్వవ్యాపి అయిన అతడే మహాపురుషుడు. గర్భోద క్షీరోద సాయి దోహే పురుషనామ సేయి దుయి యార అంశ విష్ణు విశ్వధామ. గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ఇరువురును పురుషావతారములని పిలువబడతారు. వారు విశ్వధాముడు తొలి పురుషావతారము అయిన కారణోదక సాయి విష్ణువు యొక్క అంశలు. పురుషావతార లక్షణములు లఘు భాగవతామృతములో వర్ణింపబడినాయి. భగవద్ అవతారములను వర్ణించేటప్పుడు రచయిత విష్ణు పురాణము 6.8.59 నుండి ఈ విధంగా ఉదహరించాడు. షడ్వికారముల నుండి సర్వదా ముక్తుడై ఉండే పురుషోత్తముడు శ్రీకృష్ణునికి నా వందనములు. అతని అంశ అయిన మహావిష్ణువే ప్రకృతిపై చూపు సారించగా జగత్తు సృష్టించబడుతుంది. ఏకము సమానము అయినట్టి నానా విధములైన దివ్య రూపాలుగా అతడు విస్తరిస్తాడు. అతడు ప్రకృతి కల్మషము నుండి సర్వదా ముక్తుడే అయి ఉంటాడు. ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అతడు ఆధ్యాత్మికము, ఆనందమయము, దివ్యమునైన రూపాన్ని నిత్యముగా కలిగి ఉన్నప్పటికీ మనలో ఒకనిగా గోచరిస్తాడు. ప్రకృతి సహకారముతో పనిచేసే భగవద్ అంశయే పురుషావతారమని శ్రీల రూప గోస్వామి ఈ వాక్యాన్ని సారాంశపరుస్తూ పలికారు. విష్ణస్తు త్రీని రూపాని పురుషాఖ్యాన్యధో విదుః ఏకం తు మహతః స్రష్టృ ద్వితీయం త్వండ సంస్థితం తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే. విష్ణు భగవానునికి పురుషావతారములని పిలువబడే 3 రూపాలు ఉన్నాయి. తొలి పురుషావతారమైన మహావిష్ణువు మహతత్వమును సృష్టిస్తాడు. ప్రతి విశ్వంలోనూ నెలకొని ఉండే గర్భోదక సాయి 2వ పురుషావతారము. ప్రతి జీవుని హృదయములో వసించే క్షీరోదక సాయి 3వ పురుషావతారము. ఈ ముగ్గురిని ఎరిగినవాడు మాయాబంధము నుండి ముక్తుడవుతాడు. ఈ శ్లోకము లఘు భాగవతామృతములో చెప్పబడింది. ఇది సాత్వత తంత్రము నుండి ఉల్లేఖించబడింది. ఇంకొంచెం చదవమంటారు ప్రభుజీ? యద్యపి కహియే తారే కృష్ణేర కళాకరి మత్స్య కూర్మాద్యవతారేర తిహో అవతారి. కారణోదక సాయి విష్ణువు శ్రీకృష్ణ భగవానుని కళ అని పిలువబడినప్పటికీ అతడే మత్స్య కూర్మాది అవతారములకు మూలము. ఏతే చాంస కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం నుడయంతి యుగే యుగే. ఈ అవతారములన్నయూ పురుషావతారముల అంశలు లేదా కళలు, అంశాంశలు. కానీ శ్రీకృష్ణుడు స్వయముగా భగవంతుడు. ఇంద్రశత్రువుచే జగత్తు కలత చెందినప్పుడు వివిధ రూపాలలో అతడు ప్రతి యుగంలోనూ దానిని రక్షిస్తాడు. భాష్యము. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము 1.3.28లోనిది.
సేయి పురుష సృష్టి స్థితి ప్రళయేర కర్త నానా అవతార కరే జగతేర భర్త. ఆ పురుషుడే కారణోదక సాయి విష్ణువు సృష్టి స్థితి లయ కారకుడు, జగత్తుకు పోషకుడు కనుక అతడే పలు అవతారములను ధరిస్తాడు. హరే కృష్ణ ప్రభు. హరే ధన్యవాద ప్రణామం. ధన్యవాదాలు ప్రణామం. ఇంకెవరున్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు ప్రణామం. చదవమంటారా ప్రభుజీ? చదవండి చదవండి. 81వ శ్లోకము. సృష్ట్యాది నిమిత్తే ఏయి అంశేర అవధాన సేయిత అంశేరే కహి అవతార నామ. మహాపురుషునిగా తెలియబడే ఆ భగవద్ అంశయే సృష్టి స్థితి లయ ప్రయోజనము కొరకు ప్రకటమై అవతారమని పిలువబడుతుంది. 82వ శ్లోకము. ఆద్యావతార మహాపురుష భగవాన్ సర్వ అవతార బీజ సర్వాశ్రయధామ. ఆ మహాపురుషుడు భగవంతునితో సమానము, అతడే ఆది అవతారము, సర్వావతార బీజము, సమస్తమునకు ఆశ్రయము అయి ఉన్నాడు. 83వ శ్లోకము. ఆద్యో అవతారః పురుషః పరస్య కాలః స్వభావః సదసన్మనశ్చ ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః. పురుషావతారము భగవంతుని ఆది అవతారము. కాలము, స్వభావము, ప్రకృతి, మనస్సు, భౌతిక తత్వములు, అహంకారము, ప్రకృతి గుణములు, ఇంద్రియములు, విరాట్ రూపము, పూర్ణ స్వతంత్రము, చరాచర జీవులు అతని విభూతులుగా తదనంతరము ప్రకటమవుతాయి. భాష్యము. జగత్తు యొక్క సృష్టి కలాపాలను నిర్వహించడానికి శ్రీకృష్ణుడు అర్థించినప్పుడు అది అవతారమవుతుందని అవతారములను వాటి లక్షణాలను వివరిస్తూ లఘు భాగవతామృతము పలికింది. శక్త్యావేశము కలిగిన భక్తులు, తదేకాత్మ రూపము అనేవి 2 రకాల అవతారాలు. తదేకాత్మ రూపానికి ఉపమానము శేషుడు కాగా, శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుడు భక్తునికి ఉపమానము. భౌతిక జగత్తు పాక్షిక భగవద్రాజ్యమని ప్రత్యేకమైన కార్యనిర్వహణకు భగవంతుడు అక్కడకు అప్పుడప్పుడు తప్పక రావాల్సి ఉంటుందని శ్రీల బలదేవ విద్యాభూషణులు వ్యాఖ్యానించారు. ఏ అంశ ద్వారా శ్రీకృష్ణుడు అటువంటి కార్యాలను చేస్తాడో అతడే మహావిష్ణువు అని పిలువబడతాడు. అతడే సకలావతారములకు ఆరంభము వంటివాడు. ప్రకృతియే భౌతిక జగత్తునకు కారణమని, దానికి కావలసిన ద్రవ్యములను అదియే సమకూరుస్తుందని జీవులు ప్రకృతికి భోక్తలని అనుభవ రహితులు భావిస్తారు. కానీ పరిస్థితి అనంతటిని క్షుణ్ణంగా పరీక్షించినట్టు భాగవత సంప్రదాయానికి చెందిన భక్తులు ప్రకృతి స్వతంత్రంగా భౌతిక తత్వాలను సమకూర్చదని, భౌతిక జగత్తుకు కారణము కాబోదని ఎరిగి ఉంటారు. పరమపురుషుడైన మహావిష్ణువు యొక్క చూపు నుండియే అది భౌతిక తత్వాలను సమకూర్చే శక్తిని పొందుతుంది. అతనిచే శక్త్యావేశం పొందినప్పుడు అది జగత్తుకు కారణమవుతుంది, అంటే భౌతిక సృష్టికి కారణము. దాని తత్వాలకు మూలము అనే 2 లక్షణాలు ప్రకృతిలో భగవంతుని చూపు వలనే కలుగుతాయి. ప్రకృతికి శక్తి నొసగడానికి పనిచేసే భగవంతుని వివిధ రూపాలు ప్రధాన అంశాలు లేదా అవతారములని పిలువబడతాయి. ఒక దీపము నుండి పలు దీపాలు వెలిగించడం అనే ఉపమానము వివరించినట్లు ఈ ప్రధాన అంశాలు, అవతారాలు అన్నీ కూడా విష్ణువుతో సమానమే. అయినను మాయను నియంత్రించే కలాపాల కారణంగా వారు ఒకప్పుడు మాయిక అని తెలియబడతారు. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము 2.6.42లోనిది. 84వ శ్లోకము. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహాదాదిభిః సంభూతం షోడశకలమాదౌ లోక శుశ్రూషయా. సృష్టారంభంలో భగవంతుడు సృష్టికి సంబంధించిన ఘటక ద్రవ్యములను కూడిన వాడై పురుషావతార రూపంలో విస్తరించాడు. తొలుత అతడు సృష్టికి తగినట్టు 16 కళలను సృజించాడు. లోక సృష్టియే దాని ప్రయోజనము. భాష్యము. ఇది శ్రీమద్ భాగవతంలోని 1.3.1 శ్లోకము. శ్రీమద్ భాగవతానికి మధ్వాచారుల వ్యాఖ్యానము. ఆధ్యాత్మిక జగత్తులోని 16 కళలను ఈ విధంగా తెలిపింది. 1 శ్రీ, 2 భూ, 3 లీలా, 4 కాంతి, 5 కీర్తి, 6 తుష్టి, 7 గీర్, 8 పుష్టి, 9 సత్యము, 10 జ్ఞానా జ్ఞానము, 11 జయ ఉత్కర్షిణి, 12 విమల, 13 యోగమాయ, 14 ప్రహ్రీ, 15 ఈశాన, 16 అనుగ్రహము.
ఈ శక్తులు ఈ క్రింది 9 నామాలతో కూడా కలియబడతాయని లఘు భాగవతామృత వ్యాఖ్యానంలో శ్రీ బలదేవ విద్యాభూషణులు తెలిపారు. 1 విమల, 2 ఉత్కర్షిణి, 3 జ్ఞానము, 4 క్రియ, 5 యోగము, 6 ప్రహ్వి, 7 సత్యము, 8 ఈశాన, 9 అనుగ్రహము. శ్రీలజీవ గోస్వామి విరచితమైన భగవత్ సందర్భంలో శ్లోకం 103. అవి శ్రీ పుష్టి, గీర్, కాంతి, కీర్తి, తుష్టి, ఇలా, జయ, విద్య, మాయ, సంవిత్, సంధిని, లాదిని, భక్తి, మూర్తి, విమల, యోగము, ప్రహ్వి, ఈశాన్య, అనుగ్రహం ఉన్నవిగా పేర్కొనబడినాయి. ఈ శక్తులన్నీ భగవంతుని పరమశక్తిమత్వంలో పనిచేస్తాయి. చదవమంటారా ప్రభుజీ? ఇంకా ఉన్నారమ్మా? ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ. చదవండి కుమారి మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. యద్యపి సర్వాశ్రయతిహో తాహాతే సంసార అంతరాత్మా రూపే తిహో జగత్ ఆధార. భగవంతుడు సమస్తానికి ఆశ్రయం అయినప్పటికీ, సమస్త విశ్వములు అతని యందే నిలిచి ఉన్నప్పటికీ, పరమాత్మని రూపమున అతడు సమస్తానికి ఆధారమై ఉన్నాడు. ప్రకృతి సహితే తార ఉభయ సంబంధ తథాపి ప్రకృతి సహ నాహి స్పర్శగంధ. ఈ విధంగా అతడు ప్రకృతితో 2 రకములుగా సంబంధం కలిగి ఉన్నప్పటికీ దానితో అతనికి కించిత్తైనను సంపర్కము లేదు. భౌతిక గుణాలకు అతీతంగా భగవంతుని దివ్య పదమును గురించి వ్యాఖ్యానిస్తూ శ్రీల రూప గోస్వామి లఘు భాగవతామృతంలో చెప్పినది ఏమంటే, ప్రకృతికి నియామకునిగా అధ్యక్షునిగా విష్ణువు భౌతిక గుణాలతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఈ సంబంధము యోగమని పిలువబడుతుంది. అయినా జైలును నడిపే వ్యక్తి ఖైదీగా కూడా ఉండబోడు కదా. అదే విధంగా విష్ణు భగవానుడు ప్రకృతిని నిర్దేశించిన పర్యవేక్షించిన గుణ సంపర్కాన్ని కలిగి ఉండడు. విష్ణు రూపాలు తమ పరమాధిక్యాన్ని సర్వదా నిలుపుకొనే ఉంటాయి. వారెన్నడూను గుణ సంపర్కాన్ని పొందరు. కనుక మహావిష్ణువు ప్రకృతి గుణాలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండడని చెప్పవచ్చును. ఎందుకనగా అతడు సంబంధాన్ని కలిగి ఉంటే జీవులను భగవద్ విముఖులుగా చేయడంలో పనిచేస్తున్నందుకు సిగ్గుపడిన ప్రకృతి ఎందుకనగా అతడు సంబంధాన్ని కలిగి ఉంటే జీవులను భగవద్ విముఖులుగా చేయడంలో పనిచేస్తున్నందుకు సిగ్గుపడిన ప్రకృతి సిగ్గుతో భగవంతునికి వెనుకగా నిలబడేదనే మాటను శ్రీమద్ భాగవతము పలికి ఉండేది కాదు. గుణము అంటే నియంత్రణమని ఆ వాదనకు సమాధానముగా చెప్పవచ్చును. విష్ణువు, బ్రహ్మ, శివుడు ఈ విష్ణువులో త్రిగుణాధీశులుగా నెలకొని ఉన్నారు. గుణాలతో వారి సంబంధము యోగమని తెలియబడుతుంది. అయినా ఈ 3 వ్యక్తులు గుణములచే బంధితులయ్యారని ఇది సూచించదు. విశేషముగా విష్ణువు సర్వదా 3 గుణాలకు నియామకుడు. అతడు వాటి ఆధీనంలోనికి వచ్చే ప్రశ్నయే లేదు. భగవంతుని చూపు వలన ప్రకృతిలో కారణ లక్షణము, ద్రవ్యమును సమకూర్చే లక్షణము నెలకొని ఉన్నప్పటికీ ఆ చూసే కార్యమునే భగవంతుడు ఎన్నడూను ప్రభావితుడు కాడు. భగవంతుని సంకల్పం వలన భౌతిక జగత్తులో నానా రకములైన గుణాత్మక మార్పులు జరుగుతుంటాయి. కానీ దాని వలన విష్ణువుకు మమత, మార్పు లేదా కల్మషము కలిగే అవకాశమే లేదు. 87వ శ్లోకం. ఏతదీశన నీశస్య ప్రకృతిస్తోపి తద్గుణైః న యుజ్యతే సదాత్మ స్థైర్యధా బుద్ధి సదాశ్రయ. ఇది భగవంతుని వైభవము. ప్రకృతిలో నెలకొని ఉన్నప్పటికీ అతడెన్నడూను ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాడు. అదే విధంగా అతనికి శరణాగతులే అతని అందే తన బుద్ధిని లగ్నము చేసిన వారు ప్రకృతి గుణములచే ప్రభావితులు కారు. భాష్యము. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతంలోనిది. ఏయు మత గీతా తేహ పునఃకయ సర్వదా ఈశ్వర తత్వ అచింత్య శక్తి హయ. ఈ విధముగా పరతత్వము సర్వదా అచింత్య శక్తి సంపన్నమని భగవద్గీత కూడా పదే పదే పలికినది. అమిత జగతే వసి జగత్ అమాతే నా అమి జగతే వసి నా అమా జగతే. శ్రీ కృష్ణ భగవానుడు పలుకు, నేను జగత్తులో నిలిచి ఉన్నాను, జగత్తు నాలో ఉన్నది, కానీ అదే సమయమున నేను భౌతిక జగత్తులో లేను, అది నాలో లేదు. భాష్యము. భగవత్ సంకల్పము చే శక్త్యావేశము పొందనిదే ఏది సాధ్యపడదు.
కనుక సమస్త సృష్టి భగవత్ శక్తి పైననే ఆధారపడి ఉన్నది. కానీ జగత్తు భగవంతునితో సమానమని ఎవ్వరూ పొరబడకూడదు. మేఘము ఆకాశంలో ఉండవచ్చును, కానీ మేఘము ఆకాశము ఒకటేనని దాని అర్థము కాదు. అదే విధముగా ప్రకృతి దాని ఫలములు ఏనాడు భగవంతునితో సమానము కావు. ప్రకృతిపై లేదా మాయపై ఆధిపత్యం చలాయించడము భగవంతుని లక్షణము కాదు. భౌతిక జగత్తులో అవతరించినప్పుడు గుణ ప్రభావితుడు కాక అతడు తన దివ్య స్వభావాన్ని నిలుపుకొని ఉంటాడు. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటిలోనూ అతడు సర్వదా సకల శక్తి నియామకుడై ఉంటాడు. నిష్కల్మష ఆధ్యాత్మిక స్వభావము అతనిలో సర్వదా నెలకొని ఉంటుంది. లీలార్థము భగవంతుడు భౌతిక జగత్తులో వివిధ రూపములలో ఆవిర్భవించి అంతర్ధానము చెందిన అతడే సమస్త జగత్తుకు మూలమై ఉంటాడు. భౌతిక జగత్తు భగవంతునికి అన్యముగా నెలకొని ఉండజాలదు. అయినా విష్ణు భగవానుడు ప్రకృతితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ దాని ప్రభావానికి లోనుగాడు. అతని ఆది సచిదానంద రూపము ఏనాటికి త్రిగుణాధీనము కాబోదు. ఇదే భగవంతుని అత్యంత శక్తుల విశిష్ట లక్షణము. ఇంకా చదివిదా ప్రభుజీ? ఎవరున్నారమ్మా బాగారు? ఇంకెవరు లేరండి. చదవండి అమ్మా ఒకటి మీరు చదవండి. अचिंत्य ऐश्वर्य ए जानिह आमारा यही गीतार अर्थ कैల పరచారా. ఓ అర్జున, దీనిని నా అచింత్యమైన ఐశ్వర్యమని నీవు తప్పక తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ అర్థమునే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. సేయిత పురుష యార అంశధరే నామ చైతన్యేర సంగే సేయి నిత్యానంద రామ. ఆ మహాపురుషుడు కారణోదకశాయ విష్ణువు శ్రీ చైతన్యుల అనునాయుడు అయినట్టి శ్రీ నిత్యానంద బలరాముని అంశగా తెలియబడినాడు. ఏయిత నవమ శ్లోకే అర్థ వివరణ, దశమ శ్లోకేర అర్థశున దియామన. ఈ విధముగా 9వ శ్లోకాన్ని వివరించాను. ఇప్పుడు 10వ శ్లోకాన్ని వివరిస్తాను. సావధానముగా వినండి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారండి? ఇంకెవరు లేరండి, మీరే చదువు. 93. 93. యస్యాం సాంస శ్రీల గర్భోదసాయి ఎన్నాభ్యజ్యం లోక సంఘాతనాలం లోక స్రష్టు సూతికాధామధాతుస్తం శ్రీ నిత్యానంద రామం ప్రపద్యతే. గర్భోదక సాయి విష్ణువు ఎవ్వని అంశాంశయో అట్టి శ్రీ నిత్యానందరముని పాదములకు నేను నమస్కరిస్తున్నాను. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఉత్పన్నమైనటి కమలమే విశ్వసృష్టికర్తలైన బ్రహ్మకు జన్మస్థానం. కమలనాళమే లోక సమూహానికి స్థానం. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీ ప్రభుపాదుల వారికి జై. ఎవడు ప్రద్యుమ్నుడో అతడే అనిరుద్ధుడు కూడా అని మహాభారతంలోని శాంతి పర్వంలో చెప్పబడినది. అతడే బ్రహ్మజనకుడు కూడా అయి ఉన్నాడు. ఈ విధముగా గర్భోదక సాయి విష్ణువు క్షీరోదక సాయి విష్ణువు ప్రద్యుమ్నుని ఒకే అంశలై ఉన్నారు. కమలములోని జన్మించిన బ్రహ్మకు ప్రద్యుమ్నుడే ఆదిదైవం. ప్రద్యుమ్నుడే అతనికి జగద్రచనకు నిర్దేశమును ఇస్తాడు. బ్రహ్మదేవుని జన్మను గురించిన పూర్తి వివరణ శ్రీమద్ భాగవతంలో 3.8.15 నుంచి 16 శ్లోకాలలో ఇవ్వబడినది. ముగ్గురు పురుషావతారముల రూపములను వర్ణిస్తూ లఘుభాగవతామృతము చెప్పినది ఏమిటంటే, గర్భోదక సాయి విష్ణువు చతుర్భుజుడు. అతడు ప్రతి విశ్వములోనికి ప్రవేశించి క్షీరసాగరములోని శయనించినప్పుడు క్షీరోదక సాయి విష్ణువుగా తెలియబడతాడు. దేవతలతో పాటు సకల జీవులకు అతడే మహాత్ముడు. తృతీయ పురుషావతారమైన క్షీరోదక సాయి విష్ణు ఎల్లరి హృదయములలో పరమాత్మగా నెలకొని ఉన్నాడని సాత్వత తంత్రములో చెప్పబడింది. అతడు లీలల కొరకు ఉన్నట్టి గర్భోదక సాయి విష్ణు అంశ. సేయిత పురుష అనంత బ్రహ్మాండ సృజియ సభ అండే ప్రవేశిల బహుమూర్తి హాయ. అసంఖ్యాకమైన బ్రహ్మాండమును సృజించిన తరువాత తొలి పురుషుడు ప్రతి బ్రహ్మాండములో శ్రీ గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించాడు. భీతరే ప్రవేశిధేకే సభ అంధకార రహితే నాహిక స్థాన కటిల విచార.
బ్రహ్మాండములలో ప్రవేశించినప్పుడు కేవలం అంధకారమే కనిపించింది. అక్కడ నివాస స్థానమే లేదు. అప్పుడు అతడు ఆలోచన చేశాడు. నిజం నిజంగ స్వేద జల కటిల సృజన సేయి జలే కైల అర్ధ బ్రహ్మాండ భరణ. అప్పుడు అతడు తన శరీరం నుండి స్వేదజలమును సృష్టించి దానితో బ్రహ్మాండమును సగము నింపాడు. బ్రహ్మాండ ప్రమాణ పంచాశతకోటి యోజన ఆయామ విస్తార దూయి హయ ఏక సమా. బ్రహ్మాండము 50 కోట్ల యోజనాల పరిమాణమును కలిగి ఉంటుంది. దాని పొడవు వెడల్పు రెండును సమానమే అయి ఉంటాయి. జలభరి అర్ధతాహ కైల నిజవాస ఆర అర్ధే కైల చౌద భువన ప్రకాశ. బ్రహ్మాండములలో సగభాగమును నీటితో నింపిన తర్వాత అతడు దానిలో తన నివాసం ఏర్పాటు చేసుకుని మిగిలిన అర్ధ భాగంలో 14 భవనాలను ప్రకటింపజేస్తాడు. భాష్యం. శ్రీమద్ భాగవతం నందులి పంచమ స్కందములోని 5వ అధ్యాయంలో 14 లోకాల గురించి వర్ణింపబడింది. భూలోకము, భూవర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేవి ఊర్ధ్వలోకాలు. తలము, అతలము, వితలము, నితలము, తలాతలము, మహాతలము, సుతలము అనేవి 7 అధోలోకాలు. అధోలోకాలు మొత్తము కలిపి పాతాళ లోకాలని పిలువబడతాయి. ఊర్ధ్వలోకాలలో భూవర్ స్వర్లోకాలు స్వర్గలోకం అని పిలువబడతాయి. మిగిలిందంతా మర్త్యలోకము. ఈ విధముగా సమస్త విశ్వము త్రిలోకమని తెలియబడుతుంది. తహాయ ప్రకట ఖైల వైకుంఠ నిజధామ శేషశయ నజలే కరిల విశ్రామ. అచ్చట అతడు వైకుంఠ లోకమున తన నిజవాసముగా ప్రకటన కావించి శేషశయపై జనముతో శయనించాడు. హరే కృష్ణ. ఇక్కడి నుంచి నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాము ప్రభు. 100వ శ్లోకం నుంచి. ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. శిష్టాష్టకం చదువుతారా? ఎవరు చదువుతారు? చదవమంటారు. హరే కృష్ణ. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహ జననానురాగః తృణాద్ అపి సునీచైన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయః సదా హరిః. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహైతుకీ త్వయి. ఐనందతనుజ కింకరం పతితం మా విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. నయనం గలద్ అశ్రుధారయా వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్నిజితం వపుః కదా తవ నామ గ్రహేణ భవిష్యతి. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరాహేణ మే. ఆశ్లిష్య వా పదారతాం పినష్టు మాం ఆదర్శనా స్మర్మహతాం కరోతు వా. యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు స ఏవ నా పరః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ బాబుజీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. మీనింగ్స్ చదువుతారా ఎవరైనా? చదవమంటారా ప్రభు? ప్రభమాత చదవండి. హరే కృష్ణ. మొదటి అనంతకాలం నుండి పోగుపడిన ధూళిని తొలగించి హృదయం శుభ్రపరిచినది మరియు జన్మ వృక్షభరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయనిది నవ్వు శ్రీకృష్ణ సంకీర్తనము జైన్. చంద్రుడి చల్లని కిరణము ప్రసరింపజేసిన కారణము ఈ శ్రీకృష్ణ సంకీర్తన సర్వ మానవాళికి అతి ముఖ్యమైన వరప్రసాదం. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవం ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరం వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తనం సర్వదా పూర్ణాంశ స్వాదం కలగలేదు. హే ప్రభు, ఈ పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభీష్టములను వస్తాయి. కృష్ణ, గోవింద అని అనేక నామాలు కలిగిన నీవు ఈ దివ్య నామమునందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపుకున్నావు. ఆ నామం కీర్తించడం ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, ఈ పవిత్ర నామములను కీర్తించడం ద్వారా నేను సులభంగా చేయటం మమ్మ కరుణతో సంపదం సాధించింది. దురదృష్టవశాత్తు ఆ నామం బట్టి నాకు ఎట్టి ఆకర్షణ కలగట్లేదు. రహదారి అందరి తృణం కన్నను తాను తక్కువ అనే నమ్రతను కలిగి క్షమ కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరుల అగౌరవపరచను వారికి సమస్త గౌరవం సిద్ధపడిన స్థితి అందే మనుషుడు హరినామను ఉచ్చరించను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నేనంతకు. 4. ఓ జగదీశ, ధనమును కూడబట్టలను గాని సౌందర్యవతులు స్త్రీలను గాని అనేక సంక్షల అన్యాయాలు గాని నేను కోరను. జన్మ జన్మలందు నేను కోరున్నది నిర్ణేతమైన నీ యుక్త సేవ ఒక్కటే. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకునైను ఏదో కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరం పడుతుంది కనుక ఈ భవసాగరం నుండి నన్ను ఉద్ధరించి ఈ పాదబద్ధము చెంత ఒక రేణుగా నిలుపుతుంది. 6. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించడం నా కర్మలు నిరంతరము సేవించడం మా భాషించి ఎన్నడు అలంకరింపబడు ఈ నామను పరికరించడే ఎన్నడు నా గలం గద్గతనే శరీరం బ్రహ్మచకము. 7. ఓ గోవింద, నీ వియోగం అనుభవించి ప్రతి నిమిషంలో ఒక యోగముగా నేను భావించు వర్షధాల వలె కనుండి నీరు సేవించింది. నీ విరహంలో నాకు జగమంతి శూన్యంగానూ తోచున్నది. 9. శ్రీకృష్ణుడే నాకు ప్రభు, అన్యమైన ప్రభుని నేను ఎరుగను. అతడు తన పరిశ్వాంగంలో ఉన్న ఎడమోటుగా ప్రవర్తించను, ఏకాదర్శనము చేతక హృదయం పొంగదీశను. అతడే నాకు ప్రాణ నాదుడు, నిబంధన రైతును. అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభు అయినందున దేని నేను చేటుకు అతడు సర్వ స్వతంత్రుడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఒక డౌట్ అడుగు. అడిగాను బాగా. 58వ శ్లోకంలో ఆ లాస్ట్ పేరు ఎందుకో అసలు అర్థం అవట్లేదు. శ్లోకం లాస్ట్ పేరు. జీవుడు ప్రధానముగా మాయ యొక్క కారణాంశకు చెందినవాడే అయినప్పటికీ మాయ యొక్క ఘటన పదార్థాల చేతనే నడుపబడతాడు. జ్ఞానము, కోరిక, కార్యము అనే 3 విషయాలు మాయ యొక్క కారణాంశంలో కర్మచోదనము కావిస్తాయి. భౌతిక తత్వములు ప్రధాన రూపములో మాయ యొక్క ప్రకటములై ఉంటాయి. భౌతిక తత్వములు ప్రధాన రూపములో మాయ యొక్క ప్రకటనములై ఉంటాయి. అంటే మాయ యొక్క 3 గుణములు నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతి అవ్యక్తము లేదా ప్రధానముగా నెలకొని ఉంటాయి. అవ్యక్తం అనేది ప్రధానము యొక్క మరొక పేరు. అవ్యక్త స్థితిలో ప్రకృతి వైవిధ్యరహితముగా ఉంటుంది. మాయ యొక్క ప్రధాన అంశ చేతనే వైవిధ్యము ప్రకటమవుతుంది. కనుక ప్రధానం అనేది అవ్యక్తము లేదా ప్రకృతి కన్నను అతి ముఖ్యమైనది. సో ప్రధానం అంటే మహత్తత్వం, అది ఆ స్టేజ్ లో ఉన్నది కదండి. అదంతవరకు క్లియర్ కదా. సో లాస్ట్ 3 లైన్ నాకు అర్థం అవుతుంది. లాస్ట్ 3 లైన్లు అర్థం కాలేదా? అదే అర్థం కాదు, అంటే ఎలాగ లింక్ చేసుకోవడం అర్థం అవ్వలేదు. మొత్తం బాగానే ఉంది. అనేది ప్రధానము యొక్క మరొక పేరు. ఓకే. అవ్యక్త స్థితిలో ప్రకృతి వైవిధ్యరహితముగా ఉంటుంది. ఆ స్థితిలో ప్రకృతితో పెద్ద పని లేదు. కానీ
మాయ యొక్క ప్రధాన అంశ చేతనే వైవిధ్యం ప్రకటమవుతుంది. సో 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 ప్రకృతి వైవిధ్యరహితంగా ఉంటుంది. సో సో ప్రకృతిలో ఉండే త్రిగుణతత్వము మాయ ప్రధాన అంశము చేతనే ఆ డిఫరెన్సెస్ ప్రకటమవుతాయి. వైవిధ్యరహితముగా ఉండే త్రిగుణతత్వము ప్లస్ మాయ ఈజ్ ఈక్వల్ టు రజో తమో గుణము తాలూకు ఇన్ఫ్లుయెన్స్. ఓకే ఓకే కనుక ప్రధానం అనేది అవ్యక్తము లేదా ప్రకృతి కన్నను అతి ముఖ్యమైనది. సో ఈ ప్రధానం అనేది ఇంకొక లేయర్ బిహైండ్ లో ఉంది. దాని నుంచి ప్రకృతి వచ్చింది. అయితే ఆ ప్రకృతిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మాయ. సో మాయ ఆన్ ఇట్స్ ఓన్ డస్ నాట్ డూ ఎనీథింగ్. ఇట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ వన్ ఆఫ్ ద 3 మోడ్స్. అవుతుంది కదా గారు. మనం మాయ ప్రభావంలో ఉన్నాము అంటే మాయ తాలూకా రజోగుణమో తమో గుణమో సత్వగుణమో తాలూకా ప్రభావం వలన మన బిహేవియర్ ఆధారపడి ఉంది. సో మాయ యాజ్ సచ్ ఈజ్ ఓకే, బట్ అదేం చేస్తుంది అయ్యా అంటే ఈ త్రిగుణ తత్వాల్లో ఏదో ఒక తత్వాన్ని మన మీద ప్రేరేపిస్తూ ఉంటుంది. అది త్రిగుణ తత్వం. సో జీవుడు ప్రధానముగా మాయ యొక్క కారణాంశకు చెందినవాడే అయినప్పటికీ మాయ యొక్క ఘటక పదార్థము చేతనే నడుపబడతాడు. జ్ఞానము, కోరిక, కార్యము అనే 3 విషయాలు మాయ యొక్క కారణాంశంలో కర్మచోదనము కావిస్తాయి. చోదనము అంటే మూమెంట్. ఓకే 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 భౌతిక తత్వములు ప్రధాన రూపంలో మాయ యొక్క ప్రకటములై ఉంటాయి. అంటే మాయ యొక్క 3 గుణాలు నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతి, అవ్యక్తము లేదా ప్రధానముగా నెలకొని ఉంటాయి. అవ్యక్తం అనేది ప్రధానం యొక్క మరొక పేరు. అంటే అవ్యక్తం అనేది ప్రధానం యొక్క మరొక పేరు. అంటే బేసికల్గా అవ్యక్తం అనేసరికి అక్కడ వ్యక్తీకరణకు జరగని పదార్థము అది ప్రధానం. ఆ ప్రధానం నుంచి వ్యక్తీకరణ ఎట్లా జరుగుతుంది? అవ్యక్త స్థితిలో ప్రకృతి వైవిధ్యరహితముగా ఉంటుంది. కానీ మాయ యొక్క ప్రధాన అంశ చేతనే వైవిధ్యము ప్రకటమవుతుంది. వైవిధ్యం ఎప్పుడు ప్రకటమవుతుంది అంటే మాయ తాలూకా దీనితోనే. అందువలన అంతకు ముందు ఉన్నది అవ్యక్త స్థితి గాని ప్రధానము గాని అని పిలుచుకుని వచ్చారు. కనుక ప్రధానం అనేది అవ్యక్తము లేదా ప్రకృతి కన్నను ముఖ్యమైనది. అవ్యక్తము ప్రధానానికి పెద్దగా తేడా లేదు. కానీ ప్రధానానికి అవ్యక్తంకి ప్రకృతికి తేడా ఎక్కడొచ్చింది అంటే మాయ తాలూకా త్రిగుణతత్వం, మాయ తాలూకా ఏంటది మాయ యొక్క ప్రధాన అంశ చేతనే వైవిధ్యము ప్రకటమవుతుంది. మాయ తాలూకా అంశతోనే త్రిగుణతత్వం రావడంతో మనకి ఇది వస్తుంది బేసికల్ గా. అంటే అవ్యక్త స్థితిలో ప్రకృతి వైవిధ్యరహితంగా ఉంటుందంటే అంటే వ్యక్తం కానప్పుడు అది అంతే. దానికి మాయ ప్రభావం లేనప్పుడు ప్రకృతి త్రిగుణతత్వం చలనం లేని స్థితిలో ఉంటుంది, ప్రకటన కాని స్థితిలో ఉంటుంది. మాయ వచ్చి తనేమి కొత్తగా చెయ్యట్లేదు, ఉన్నది ఇన్స్టిగేట్ చేస్తుంది బేసికల్ గా. ఉన్నది ఇన్స్టిగేట్ చేస్తుంది మాయా ప్రభావం అంటే అదే బేసికలీ. అది ఏంటి ఇన్స్టిగేట్ చేస్తుంది అంటే ఏదో ఒక తత్వాన్ని ఇన్స్టిగేట్ చేస్తుంది. శుద్ధతత్వం, త్రిగుణ తత్వాలు ఏదో ఒక తత్వం. మనం దాని ప్రభావంతో దాని ఇన్ఫ్లుయెన్స్ తోని మనము ఆలోచన, డెసిషన్స్ అన్ని ఆధారపడిపోయి ఉంటుంది. అంటే ప్రకృతి వ్యక్త స్థితిలోకి వచ్చినప్పుడు మాయ యాడ్ అయిపోతుంటుంది. మాయ యాడ్ అవ్వడం వలన ప్రకృతి వ్యక్త స్థితిలోకి వచ్చింది. మాయ యాడ్ అవ్వడం వల్ల ప్రకృతి వ్యక్త స్థితిలోకి వచ్చింది. అంటే అక్కడ ప్రధానం అంటే ముందు పేరులో ఘటక పదార్థం అందజేసేదిగా ఉంటుంది. అంటే దానికి ఫస్ట్ పేరలో భగవంతుని బాహ్యశక్తి అయిన మాయ 2 భాగాలుగా విభజింపబడింది. మాయ అనే జగత్తుకు కారణమును దాని ఘటక పదార్థం అందజేసేదిగా ఉంటుంది. ఇక్కడ మాయ ఈ ఘటక పదార్థాలన్నింటినీ ఎఫెక్ట్ చేసేస్తుంటాను. అంతే. ఆ ఘటక పదార్థాలు అంటే వితౌట్ మాయా ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఈస్ సాలిడ్ బేసికల్గా. దేర్ ఇస్ నో మూవ్మెంట్ ఇన్ ఇట్, దేర్ ఇస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇట్ బేసికల్గా. మాయ తాలూకా అంశ చేత త్రిగుణ తత్వంలోని తత్వాలు బయటపడుతూ ఉంటాయి బేసికల్గా. ఒకసారి త్రిగుణ తత్వం బయటపడగానే మనకి రకరకాల కోరికలు అనవండి లేదా రకరకాల అంశాలని మనం మర్చిపోతూ ఉంటాం బేసికల్గా. త్రిగుణతత్వం ఇన్ఫ్లుయెన్స్ తోని మన నిజ స్థితిని మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళిపోతుంది త్రిగుణతత్వం. రైట్.
ఇప్పుడు అర్థమైంది. ఇదంతా కొంచెం ఫిలాసఫీ అలాగే ఉంటుంది. అంటే కొంచెం ఒకసారి 2 సార్లు చదివితేనే అర్థమవుతుంది. నిజంగానే అర్థమవుతుంది. దట్స్ ఓకే. ఇవన్నీ మరి ఎందుకు తెలియాలి అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికే, మనము మన మీద ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఎలా పనిచేస్తుంది అని ఆలోచించడం కోసం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేము, వీటిని మనం కంట్రోల్ చేయలేము, వీటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద కంట్రోల్ చేయగలం. అవును. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ సార్, అదే మూవరు పురుషావతారం రూపం, అదే 93 శ్లోకంలో ముగ్గురు పురుషావతారముల రూపంలో వర్ణిస్తూ లఘు భాగవతామృతం చెప్పినది ఏమిటంటే, గర్భోదక సాయి విష్ణువు చతుర్భుజుడు. అతడు ప్రతి విశ్వంలోనికి ప్రవేశించి క్షీరసాగరమును శయనించినప్పుడు క్షీరోదక సాయి విష్ణువుగా తెలియబడతాడు. దేవతలతో పాటు సకల జీవులకు అతడే పరమాత్ముడు. తృతీయ పురుషావతారమైన క్షీరోదక సాయి విష్ణువు ఎల్లరి హృదయములలో పరమాత్మగా నెలకొని ఉన్నాడని సాత్వత తంత్రములో చెప్పబడినది. అతడు లీలల కొరకు ఉన్నట్టి గర్భోదక సాయి విష్ణు అంశ. అంటే ఇక్కడ ముగ్గురు పురుషావతారులు అంటే గర్భోదక సాయి విష్ణువే క్షీరోదక సాయి విష్ణుగా మారిపోతారండి? లేదు 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 లేదు. అలా అంటే క్షీరోదక సాయి విష్ణుగా తెలియబడతారు అంటే తెలియబడతాడు అంటే ద అంశ క్షీరోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చిన క్షీరోదక సాయి విష్ణువుగా తెలియబడతాడు. గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చిన ఆ ఎనర్జీ, ఏం ఎనర్జీ? దేవతలతో పాటు సకల జీవులకి పరమాత్మ రూపంలోని ఉండగలిగే ఎనర్జీని మనం క్షీరోదక సాయి విష్ణువుగా పిలుస్తున్నాం బేసికల్. ఓకే ఓకే. అచ్చా అచ్చా అచ్చా. అతనిలోంటి వచ్చిన పరమాత్మ ఎనర్జీ, పరమాత్మ అంశరూప ఎనర్జీ బేసికల్ గా దానిని మనం క్షీరోదక సాయి విష్ణువుగా పిలుస్తున్నాం. అందుకే అతను ఒకసారి చెప్పరా, ఏం చెప్పారు, ఎవరిని అన్నారు? అందరిలోనూ పరమాత్మ అంశరూపంలో ఉండే వ్యక్తిత్వము, అంశరూపము గర్భోదక సాయి విష్ణువులోంచి వచ్చింది. ఆ వచ్చిన అంశాన్ని మనము క్షీరోదక సాయి విష్ణువు అని పిలుస్తున్నాం బేసికల్ గా. డిఫరెన్షియేషన్ ఫ్రమ్ గర్భోదక సాయి విష్ణువు నుంచి. అది మూడో విష్ణువు, మూడు తత్వ విష్ణు రూపాలు బేసికల్. అందుకే లాస్ట్ లైన్ లో అతడు లీలల కొరకు ఉన్నట్టు గర్భోదక సాయి విష్ణు అంశాలు అని రాశారు లాస్ట్ లైన్. అతడు లీలల కొరకు ఉన్నట్టు గర్భోదక సాయి విష్ణువు ఒక అంశ. అంటే కారణం క్షీరోదక సాయి విష్ణువే లీలన్నీ, అంటే జగత్తుకు సంబంధించిన లీలన్నీ చేసి కంట్రోల్ చేస్తాను కదా. అంటే మళ్ళీ మనకి ఇవన్నీ కూడా బలదేవుల నుంచి వచ్చాయి, మహావిష్ణు అంతే కదండి. భగవంతుని హ్లాదిని రూపము, హ్లాదిని శక్తికి రూపము రాధాదేవి అని ఎలా చెప్పుకుంటామో, భగవంతుని లీలాశక్తికి రూపము భగవంతుని లీలాశక్తికి రూపం బలదేవుడు అని ముందు మనకి లాస్ట్ క్లాస్ లో వచ్చింది చాట మనకి, ఇప్పుడు నేను మర్చిపోయినప్పుడు. సో బలదేవ తత్వం నుంచి వచ్చినదే గర్భోదక ఈ విష్ణు రూపాలన్నీ. సంకర్షణ నుంచి వచ్చింది విష్ణు తత్వము, ఇవన్నీ చెప్పుకొస్తున్నాం కదా. సో ఫైనల్ గా అతడు లీలల కొరకు ఉన్నట్టు గర్భోదక సాయి విష్ణువు తాలూకా అంశ. సో క్షీరోదక సాయి విష్ణువు ఆ పరమాత్మ రూపంలో ఉండు లీలలను చేస్తున్న గర్భోదక సాయి విష్ణు అంశ బేసికల్. బట్ దీనికి అంతటికి రూటు మళ్ళీ బలదేవుడు బేసికల్. కానీ అదే ఇక్కడ ఇందులో ఒక చోట నిత్యానంద ప్రభువే మూల కారణం అని రాస్తారు. నిత్యానంద ప్రభు బలదేవ అంశ అని చెప్పి మనకు ముందు చదువుకున్న శ్లోకాల్లో లాస్ట్ వీక్ శ్లోకాల్లో వచ్చింది. అవునవును. సో నిత్యానందుడు బలదేవ అంశ. సో నిత్యానందుడు ఆ లీల తత్వము, మనం ముందు నిత్యానంద గురించి చదువుకుంటాము. ఆ లీల తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అంటే బలదేవుని అంశల నుంచి వస్తుంది అని మనం గ్రహించడం కోసం. లైన్ తిక్కిపడి మర్చిపోయాను. గౌరు నిత్తైలో గౌరాంగ కృష్ణ పరమాత్మ అంశ అయితే నిత్యానందుడు బలదేవుని అంశ. హరే కృష్ణ నాన్న.
ఇప్పుడు ఈ చైతన్య చరితామృతం ఉంది, బిట్లు అవి ఉంటాయా ఏమైనా ముఖ్యమైనవి కానీ? అంటే బుక్ ఉంది, ఏంటది, సుబోధిని బుక్ ఉంది, ఇంగ్లీష్ లో ఉంది అయితే. నిన్న ప్రభుజీ క్లాస్ అయింది మొన్న. ప్రభుజీ క్లాస్ లో చెప్తున్నవన్నీ కూడా నాకు పుస్తకంలో అవి కనబడటం లేదు. ఆఖరిని 5 అధ్యాయాల దాకా అయ్యాయి అని అన్నారు. ఇందులో భక్తి రసామృతం భక్తి రసామృత సింధు అందులో అలాగే ఉంటుందమ్మా, పుస్తకంలో మనకు కనబడవు అవి. దానికి కూడా సుబోధిని అయితే అందులో ఉన్నదంతా చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఎలాగున్నది ఏంటి మళ్ళీ అవే వస్తున్నాయి. రెండోది కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మాకు ఇవన్నీ కూడా ఆన్సర్ చేసుకుని రండి అని అన్నారు నెక్స్ట్ వీక్. అవి ఎలా ఉన్నాయి అంటే, ఒక భక్తుడు ఉన్నాడు, అతను మొదట మామూలుగా పుడతాడు, తర్వాత భక్తుడిగా మారతాడు. అలాంటి వాళ్ళు శాస్త్రపరంగా ఎవరున్నారో పురాణాల పరంగా చెప్పమన్నారు. వాల్మీకి అని అలా చెప్పారు. ఇప్పుడు గౌరాంగ మన దీంట్లో ఎవరున్నారు, మామూలుగా పుట్టి మహాభక్తులైన వాళ్ళు ఉంటారు కదా ఇందులోని. అట్లా అలాగే ఒక డబ్బుతో సంబంధం లేదు, ధనంతో సంబంధం లేదు, భగవంతుడికి దగ్గరగా ఉన్నది ఎవరంటే సుధాముడు అని చెప్పారు. చెప్తే అలాగే ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు, అవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి? ఈజీగా దొరకవు, సింధులో దొరుకుతాయా? అవన్నీ చదివితే దొరకవు. ఇలాగా సెషన్స్ వింటేనే మాతాజీ మళ్ళీ మనం ప్రభువులు చెప్పినప్పుడు విన్నే గుర్తుపెట్టుకున్నవి చెప్పగలగాలి. సెషన్స్ వింటేనే అవన్నీ కూడా చైతన్య చరితామృతం, చైతన్య కథలు వింటేనే దొరుకుతాయి మీకు. అదే నాకు అర్థం అవ్వలేదు నిన్న. బాబోయ్ మనం ఎక్కడో ఉన్నామా ఏంటనిపించింది ఒక క్షణం. ఇన్ఫర్మేషన్ పరంగా అవన్నీ దొరకడం అంత సులభం. అంటే మీరు అదే క్వశ్చన్ ఇంగ్లీష్ లో చాట్ జీపీటీలో కొట్టేస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. బేసికల్ గా వచ్చేస్తాయేమో మరి. చాట్ జీపీటీలో కొడితే ఆన్సర్లు అన్ని వచ్చేస్తాయి. అవన్నీ హరే కృష్ణ ప్రభుజీ, చాట్ జీపీటీ అవి కొట్టద్దని చెప్పారు పైగా. చెప్పారా? బేసికల్ గా ఏంటంటే మీరు క్లాసు బయట కృష్ణ కాన్షియస్నెస్ లో ఎంత ప్రయత్నం చేస్తున్నారో అని తెలుసుకోవడం కోసం ఇవన్నీ. కరెక్ట్ రావట్లేదు. నాన్న మొదటి క్వశ్చన్స్ అన్ని అలాగే ఉన్నాయి, మనం ఎంతవరకు ఎదిగేము ఏంటో దాని మీద. అంతే తర్వాత వచ్చేసరికి ఇవన్నీ వచ్చాయి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎక్కడన్నా ఇవి ఉన్నాయా, ఒక బుక్ లాగా ఉన్నాయా? ఒక బుక్ అంటూ దొరకవు. కానీ ప్రభుజీ అమృత బిందువులు శీర్షిక వచ్చేది కదా, మాకు పెట్టేవారు కదా మీరు. అందులో వస్తాయి మీకు. అందులో అదే స్టోరీస్ అన్ని భక్తుల స్టోరీస్ వస్తాయి కదా ప్రభుజీ. వాళ్ళ పేర్లు మనకు గుర్తుండవు. ఇప్పుడు అది పేర్లు అస్సలు గుర్తుండవు. మీకు ఇది ఓపెన్ బుక్, క్లోజ్డ్ బుక్ క్వశ్చన్స్ కాదు కదా. అంతే బేసికల్ గా మిమ్మల్ని ఎంతూజియాజం తీసుకురావడానికి, ఇంకా ఈ కథలు వినడానికి ఎంకరేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఇది. అదే ముందుకి ఇంకా తీసుకువెళ్ళడానికి. ఎవరెక్కడున్నారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం కోసం బేసికల్. అది క్వశ్చన్స్ ఇంక అడుగుతున్నారు, ఆయనకి నచ్చిన వాళ్ళు అడుగుతానని చెప్పి ఇంక అడుగుతున్నారు. సమాధానాలు చెప్పేస్తారు, అందరూ చెప్పేస్తున్నారు, కొందరు బాగానే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఈ కథలు విన్నవాళ్ళు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, చెప్పేస్తుంటారు, టక్టగా చెప్పేస్తున్నారు. అప్పుడే అన్నారు, ఇతనికి ఒక చిన్న బాబు చెప్తాడు కదా శ్రీరామ్ అని, ఆ బాబు చెప్పినప్పుడు చైతన్య చరితామృతం మీద చాలా పట్టుంది ఇతనికి అని చెప్పి అన్నారు. అయితే అవి నాకు ఎక్కడ కనబడలేదు. ఇప్పుడే కనబడవు. ఈ చైతన్య చరితామృతం మనం ఒకటో పుస్తకంలో సగం బుక్ లో ఉన్నాము, 9 పుస్తకాలు కదా. అది వెళ్తే వస్తాయి మాతాజీ కథలన్నీ అనుకుంటున్నాను. కథలన్నీ వస్తాయి, జగయమత కథలు ఇవే మాట. ఆయన వాటి గురించి వాటి ఆన్సర్ల కోసం వెతుకుతున్నారు బేసికల్ గా. ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి అన్ని ఆన్సర్లు దొరకవు. అదే కదా, నాకు అందుకే అడుగుతున్నానమ్మా ఎక్కడ ఉన్నాయి. ప్రభుజీ అమృత బిందువులు శీర్షిక బుక్ దొరుకుతుందా ఎక్కడైనా? దొరకదమ్మా, అది బుక్ రూపంలో అయితే దొరకదు. మరి మీరు పెట్టిన మేమేమో సేవ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాయో నేను మళ్ళీ అవి ట్రై చేసి మళ్ళీ అంత సెర్చ్ చేస్తున్నా, సర్ఫింగ్. బుక్ లా దొరకదు కానీ మీకు ఆన్లైన్ దొరకచ్చు, వెబ్ లింక్ అయితే ఉండొచ్చు పాతవన్నీ.
వెబ్ లింక్ ఉంటుందంటారా ప్రభుజీ? వెబ్ లింక్ ఉంటుంది, వెబ్ లింక్ ఉంటుంది. డేట్స్ ప్రకారం ఏది ఎప్పుడు పబ్లిష్ అయిందో ఆ లింక్స్ ఉంటాయి బేసికల్ గా. అది ఓకే. దొరుకుతుంది, అది దొరుకుతుంది. ఇంగ్లీష్ లో ఉంటాయమ్మా అన్ని? తెలుగు కూడా ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగులో భీమవరం ఇస్కాన్ వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు బేసికల్ గా వాళ్ళు. సో అవునా? ఒకసారి భీమవరం ఇస్కాన్ వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టినా ఈమెయిల్ పెట్టినా ఆయన పంపిస్తారు లింక్. ఓకే. దాని గురించి నేను ఎన్ని చోట్ల ట్రై చేశాను ప్రభుజీ, అమృత బిందువులు. అసలు ఎక్కడ దొరకదు, డివోటీస్ లోపలే ఉంటుంది, ఇది మనకి దొరకదని చెప్పారు నాకు అబిడ్స్ ఇస్కాన్కి వెళ్తే. అక్కడ మీరు ఎందుకంటే అంత ఇదవుతున్నారు, ఎక్కడా దొరకవండి అవి, డివోటీస్ లోపలే ఉంటాయని చెప్పారు. దొరకచ్చు, డేటాబేస్ దొరుకుద్ది. డేటాబేస్ ఏ రోజు ఏది పబ్లిష్ అయిందో ఆ లింక్స్ దొరకచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా. ఓకే నాన్న, హరే కృష్ణ. సరే, నరసింహావతారం పాడతారా? క్లోజ్ చేసుకుందాం. పాడమ్మా. పాడు. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రసాదదాయినే హిరణ్యాకాశీపోర్వక్షః శిలటంకాదకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యతయామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాథ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను బృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జై నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ స్వామి की జై జై ప్రహ్లాద్ మహారాజ్ की జై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై జై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. హరే రామ 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 హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీరే ఆపాలేమో.